మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నాయి. అందులో ఈరోజు ఇక్కడికి 111 సంవత్సరాల హిమాలయ యోగి మన సంత్ సదానంద గిరి గారు 15th డేట్ ఇవ్వడం, మరి ఆయనకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడుతూ మన స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. ఒక మనిషి ఇప్పటి కాలంలో ఒక 40 సంవత్సరాలు వస్తుంటే శరీరాన్ని మోస్తున్నాడు, అంతేనా కాదా? అటువంటిది 111 సంవత్సరాలు ఉన్న హిమాలయ యోగి చురుకుగా 18 భాషలు 14 భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతూ ఆ భాషల్లో విశేష ప్రవేశంతో ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో అద్భుతమైన గైడెన్స్ ఇస్తూ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ లో పత్రిజీకి ప్రతిరూపంగా తిరుగుతున్న 111 సంవత్సరాల హిమాలయ యోగి ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. గట్టిగా హర్షధ్వానాలతో. అలాగే మనకు పత్రి సార్కి ప్రతిరూపంగా ఆ బ్రహ్మర్షి పత్రిజీ లాగా మనకు విశేషంగా ఎందరికో స్ఫూర్తిని అందిస్తూ బ్రహ్మర్షిగా మనకు అతి ప్రీతి పాత్రులు జక్కా రాఘరావు గారు స్టేజ్ మీదకి రావాలి. సేవక ప్రతిరూపం, విశేష జ్ఞానానికి ప్రతిరూపం. మాట్లాడితే జక్కా రాఘరావు గారు లాగా మాట్లాడాలి అని అద్భుతంగా మాట్లాడే గ్రేట్ గ్రాండ్ మాస్టర్. మరొకసారి ఆయనకు హర్షత్వాలు తెలియజేద్దాం. అలాగే వెలగపూడి లక్ష్మణరావు గారు ఇంకా సేపట్లో వస్తారు. అలాగే మన ఆహ్లాదంగా మాట్లాడాలన్నా కానీ మాటలతో మంత్రముగ్ధులు చేయాలన్నా కానీ మానసరోవరం రామిరెడ్డి గారు ఉండాలి. ఆయనకు ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ పత్రి సార్ ఏదైనా బుక్ ట్రాన్స్లేట్ చేయాలంటే కొందరు గుర్తొస్తారు. సేవ అంటే స్వర్ణలత గారు, పత్రి సార్ మాటే దైవ వాక్కుగా భావిస్తూ విశేష సేవను అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన స్వర్ణలత మేడం స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా. అలాగే విశేష సేవలు అందిస్తూ ఒక స్త్రీమూర్తిగా ఉంటూ గృహిణిగా ఉంటూ ఎంత అద్భుతాలు చేయొచ్చు, ఎందరు స్త్రీమూర్తులకి స్ఫూర్తిగా నిలవచ్చు అనడానికి నిదర్శనం రమణ మహర్షి పిరమిడ్. ఆ టీం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎందరో స్త్రీమూర్తులు స్ఫూర్తిగా నిలిచిన మన రాజకుమారి గారు స్టేజ్ మీదకి రావాలి. మన కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ గా విశేష సేవలు అందిస్తున్నారు. అలాగే మన ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ అద్భుతంగా ప్రచారం చేస్తూ ఎందరికో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మన చెన్నకేశ్వరరావు గారు ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ చెన్నకేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఆ గాంధీజీ అహింస ద్వారా భారతదేశానికి ఏం తెచ్చాడు? అలాగే ర్యాలీ అంటే మనకు గుర్తొచ్చేది గాంధీ గారు స్టేజ్ మీదకి రావాలి. అలాగే మనకు బొడ్డపాడు గ్రామ సర్పంచ్గా ఉంటూ విశేష సేవలు చేస్తూ అద్భుతమైన పాటలు పాడుతూ అద్భుతమైన ప్రచారం చేస్తున్న మన శంకర్ గారు స్టేజ్ మీదకి రావాలి. ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా చాలా మంది మహానుభావులు ఉన్నారు, వారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుందాం. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు పిప్పల ప్రసాద్ గారి అద్భుతమైన అమోఘమైన సంగీత ధ్యానంలో ఆయన యొక్క సారథ్యంలో
మరింతగా ధ్యానం చేద్దాం. ఇంకా ఎందరో మిత్రుల యొక్క సందేశాలు తీసుకుందాం. సాయంత్రం 4 గంటలకి వేలాది మందితో మహాకరుణ శాకాహార ర్యాలీ చేసుకొని స్నాక్స్ తీసుకొని ముగించుకుందాం. రెడీయా? మరి నేను నవంబర్ 1 నుండి ఐ హోప్ ఈస్ట్ వెస్ట్ గోదావరి చుట్టుపక్కల అన్ని జిల్లాలు తిరుగుతూ వస్తున్నాం. అలాగే నవంబర్ 11 నుండి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా తిరుగుతూ వస్తున్నాము. రీసెంట్గా నిన్న వరకు తిరుగుతూనే ఉన్నాం. దేనికోసం అండి? డిసెంబర్ 21న ఏముంది? డిసెంబర్ 21న ఏముంది? పత్రిజీ ధ్యాన మహాయాగం 4 కర్తాల్ కైలాసపురిలో డిసెంబర్ 21 నుండి 31 వరకు అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం నుండి ప్రారంభమవుతుంది. వెళ్దామా? మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఎవరైనా కాల్ చేస్తే ఏమంటారు? హలో అంటారు లేదా? ఇంకొందరు ఏమంటారంటే శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, హరి హి ఓం అంటారు. మనకు ఒకటి ఉంది ఏంటంటే ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంట. హలో అంటే ఇంకొకరు అంటున్నారు హలో అంటే ఏమనాలంటే ధ్యానం చేయనాలంట. ఇప్పుడు ఈ 2 నెలలు ఏమనాలంటే హలో అంటే చెలో కైలాసపురి అనాలంట. అందామా? హలో మాస్టర్స్, హలో మాస్టర్స్. మరి పత్రిసార్ అంటేనే ధ్యానం, పత్రిసార్ అంటేనే జ్ఞానం, పత్రిసార్ అంటేనే సేవ. అంతేనా కాదా? ఆయనంత సేవ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. పత్రిసార్ అంటేనే మహాసంకల్పం. సాధ్యం అసాధ్యం అనేది లేదు. ఏంటండి? నా ఒకే ఒక్క కోరిక, ఒక్కగానొక్క కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం. ఎలా ఉంది? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఎలా ఉంది? ఈ భూమండలంలో ఉన్న ప్రతి మనిషి ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తేనే వారి ధర్మం వాళ్ళకి తెలుస్తుంది. ఆ ధర్మం తెలిస్తేనే శాకాహారిగా అవుతారు. అహింస పరమో ధర్మ అన్నారు. ఈ భూమండలంలో ప్రతి మనిషి శాకాహారిగా అవ్వాలి. ప్రతి మనిషి అహింసావాది, శాకాహారి అయినప్పుడే ప్రేమతత్వం పెరిగి ఈ భూమండలం సుభిక్షంగా ఫ్రీక్వెన్సీ లెవెల్స్ పెరిగి 4th 5th డైమెన్షన్స్కి వెళ్తుంది. ఈ భూమండలం మొత్తం అసెండ్ చేయాలంటే ప్రతి మనిషి శాకాహారి అవ్వాలి అని ఈ భూమండలం మొత్తం అసెండ్ చేసే కార్యక్రమం పెట్టుకున్నారంటే ఆ సోల్ ఎంత ఉన్నతమైనది. ఒక గురువు మహా అంటే 11 మందిని ధ్యానులుగా తయారు చేస్తారు, శిష్యులుగా తయారు చేస్తారు, పరిపూర్ణులుగా తయారు చేసే ప్రయత్నం చేస్తారు. మన పత్రిసార్ ఉన్నారు, చేతిలో చెల్లి గవ ఉండదు. నా సంకల్పం ఏంటంటే ఈ భూమిలో ఉన్న ప్రతి మనిషి ధ్యానిగా, శాకాహారిగా చేయడం. వచ్చే వాళ్ళు రండి, తీసుకోగలిగిన తీసుకోండి, ఉంటారా ఉండండి, వెళ్తారా వెళ్ళండి. ఈ సొసైటీ అనేది డీసెంట్రలైజ్ సిస్టంలో నడుస్తుంది. ఏంటండి? అంతేనా కదా? ఒక సిస్టమ్ని డీసెంట్రలైజ్గా నడపడం అంటేనే అసాధ్యం. అటువంటి సిస్టమ్ని డీసెంట్రలైజ్గా నడిపి ప్రతి ఒక్కరిగా గురువుగా మలిచి నీ అంతరాత్మను అనుసరించు. ఆధ్యాత్మికత అంటేనే స్వేచ్ఛ అని తెలియచేస్తూ ప్రతి ఒక్కరికి గురువులుగా తయారు చేసిన ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ మహానుభావుడి యొక్క సంకల్పంలో భాగంగా ఒక గురువు జ్ఞాని అయి పరిపూర్ణ అయితే ఆయన శక్తిని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతాడు. ఒక యోగి పరిపూర్ణై బ్రహ్మర్షి అయి జగద్గురు స్థితిలో ఉన్న వ్యక్తి, ఈ విశ్వ సంకల్పంలో భాగంగా విశేష సేవ చేసిన వ్యక్తి ఆయన బాడీ వేకేట్ చేస్తే ఆయన చైతన్యాన్ని మొత్తం ఆ సమాధితో పాటు ఇక్కడే
ఉంచి ఆ చైతన్యం అక్కడి నుంచి వర్క్ చేస్తుంటుంది. ఒక మంత్రాలయం రాఘవేంద్ర స్వామిలాగా, ఒక షిరిడి సాయిబాబా లాగా. పత్రి సార్ అన్నారు, రాబో కాలంలో షిరిడి కన్నా మహోన్నతంగా తయారవుతుంది కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ అని. అటువంటి మహోన్నతమైన గురువు యొక్క విగ్రహాన్ని, మాన్యుమెంట్ ని క్రియేట్ చేసుకొని అక్కడ ఆయన యొక్క బయోగ్రఫీని, ఆయన చేసిన అద్భుతమైన రిఫార్మ్స్ ని, అద్భుతమైన ఆలోచనల్ని బయోగ్రఫీగా తీర్చిదిద్దుకొని అక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలనిపించాలి, శాకాహారి అవ్వాలనిపించాలి, విశేష సేవకి స్ఫూర్తిని పొందాలి. అటువంటి అద్భుతమైన మాన్యుమెంట్ ఎదురుగా మనం పత్రిజీ ధ్యాన మహాయాగం 4ని చేసుకోబోతున్నాం. మరి నిన్న వరకు ఆ కార్యక్రమాలను తిరుగుతున్నాము. మరి ఇక్కడ కృష్ణా ఎన్టీఆర్ ఒక 10 జిల్లాలు తిరుగుతున్నప్పుడు నిన్న వరకు ఆ పనిలోనే ఉన్నాం. ఈ కార్యక్రమం 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్ అనేది ఉమ్మడి కృష్ణా జిల్లా ఉన్నప్పుడు ప్రతి గ్రామం ధ్యానమయం చేయాలన్న సంకల్పంలో భాగంగా 2015, 16, 17, 18 సుమారుగా ఒక 100 గ్రామాలు ధ్యానాన్ని అందించడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మనము 2019 కరోనా టైం నుంచి కొద్దిగా స్టాప్ చేయడం జరిగింది. మరి ఈ తిరుగుతున్న టైంలో నాకు అనిపించింది, మళ్ళీ ఎందుకు ఉయ్యూరు సరౌండింగ్స్ స్టార్ట్ చేయకూడదు. ఆ టైంలో ఎవ్రీ మంత్ 500 మెంబర్స్, 1000 మెంబర్స్తో పౌర్ణమి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళం. చేసుకుందామా? ఎలా ఉంది సంకల్పం? 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్, వీటన్నిటి గురించి మరింత విశేషంగా మాట్లాడదాం. అలాగే మన వద్ద అద్భుతమైన మాస్టర్స్ ఉన్నారు. అలాగే మన పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, అలాగే ఎమ్మెల్సీ యలమంచి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా కాసేపట్లో వస్తారు. ఈలోప మన వద్ద ఉన్న అద్భుతమైన జ్ఞానులు, ధ్యానులు, బ్రహ్మర్షులు, వారందరి యొక్క అద్భుతమైన మెసేజెస్ తీసుకుందాము. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదామా? ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఎవరి మాటలు వింటే అద్భుతమైన ప్రాసలతో, ఆనందాలతో, స్ఫూర్తితో, జ్ఞానంతో నిండిపోతామో అటువంటి గ్రేట్ మాస్టర్ మన రామిరెడ్డి గారి మాటలతోనే ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. డాక్టర్లు సిఫార్సులు చేస్తున్నారు, గురూజీలు బోధిస్తున్నారు, జనం ఎగబడి సాధన చేస్తున్నారు. దేని గురించి అండి? ధ్యానం, 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 ధ్యానం. ఈ మధ్యకాలంలో ఎక్కడైనా ప్రతి చోట మారుమోగుతుంది ఈ ధ్యానమే. ఏమిటి ధ్యానం యొక్క గొప్పతనం? శరీరం అనే హార్డ్వేర్కి మనస్సు అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అందులోకి యాంటీవైరస్ ఎక్కించటమే ధ్యానం అని చెప్పి ఒత్తిడితో చచ్చి బ్రతుకుతున్నటువంటి ఐటీ ఉద్యోగులకు లైఫ్స్కి నిప్పులు చెప్తున్నారు. చూడండి నాయనలారా, జనవరి 26కు కానీ ఆగస్టు 15 కానీ ప్రభుత్వం యొక్క క్షమాభిక్ష పెడుతుంది. జైలు నుంచి విడుదలవుతారేమో కానీ మీ నుంచి మీకు విడుదల ఎప్పుడో తెలుసా? అది ఒక్క ధ్యానం ద్వారా మాత్రమే అని చెప్పి చర్లపల్లి జైల్లో ఖైదీలుగా బోధిస్తున్నారు గురూజీలు. చూడమ్మా, ఇంకా ఆపరేషన్కి 15 రోజులు టైం ఉంది. ఈలోపు ఈ మందులు వాడుతూ క్రమం తప్పకుండా ధ్యానం చెయ్యండి అని చెప్పి చావుకి బారెడు దూరం ఉన్నటువంటి రోగులకు చెబుతున్నారు వైద్యులు. నాయనలారా, మీరు చనిపోయి ఎక్కడికి ఏ లోకాలకి పయనించాలో మీరు జీవించి ఉండగానే అన్ని లోకాలు తిరిగి రావచ్చు అని చెప్పి, అది ఒక ధ్యానంలో సాధ్యమని చెప్పి గురూజీలు బోధిస్తున్నారు, స్వామీజీలు. ప్రతి మనిషికి కావాల్సింది ఆనందం, ఆరోగ్యం, మనశ్శాంతి. ఆ 3 కూడా ఈ ధ్యాన జ్ఞాన మార్గంలో సత్యాన్ని
అనుభవపూర్వకంగా అనుభవించి తెలుస్తున్నారు కొంతమంది సాధకులు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా బోధిస్తున్నటువంటి ధ్యానం నిజంగా అంత గొప్పదా? ఇది ఎప్పటిది, ఏనాటిది, ఎప్పుడు కనిపెట్టబడింది? అది ఈనాటిదా? కాదే. 2500 సంవత్సరాలకి క్రితం ఒక గౌతముడిని బోధి చెట్టు కింద బుద్ధుని చేసింది కూడా ఈ ధ్యానమే. వర్ధమాన మహావీరుణ్ణి అద్భుతమైన జ్ఞానిగా చేసింది ఈ ధ్యానమే. ముల్లోకాలలో ఆ ముముక్షులకు ముక్తిని ప్రసాదించింది కూడా ఈ ధ్యానమే. ధ్యానం ఈనాటిది కాదు, ఆనాటిది, ఏనాటిదైనా ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మార్పలేదు. ఆ ధ్యాన శక్తి అది అంతమయ్యేది కూడా కాదు. కాకపోతే మనిషి మారాడు, మనిషి యొక్క ఆలోచనలు మారాయి, మనిషి యొక్క జీవన విధానాలు మారాయి. ఎన్ని విధాల మార్పు చేసినా అటుని సరిదిద్దగలటువంటి ఏకైక మార్గం ఒక్కటి, అదే ధ్యానం, ధ్యానం, ధ్యానం మాత్రమే. ధ్యానం అంటే చాలా మందికి ఏదో కళ్ళు మూసుకు కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఉంటే ధ్యానము అనుకునేటువంటి పరిస్థితిలో ఉంటారు. పైగా ఏవో 60-70 ఏళ్ళలో వచ్చి రిటైర్మెంట్ అయిపోయి కృష్ణారామ అనుకునే సమయంలో ధ్యానం, కానీ రోజు నిత్యం జీవితంలో అనేక రకాల సమస్యలతో ఉడుదుడుకుతుంటే మాకు ధ్యానం ఎక్కడ కుదురుతుంది? పైగా పిల్లలకి ధ్యానం అంటారు. అసలు వాళ్ళు చదువుకునే టైంలో అన్ని మానేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటే ఏంటి? ఇంతకన్నా విచిత్రం ఉందని చెప్పి ఎంతో అపోహలతో అనుమానాలతో ఉన్నటువంటి వ్యక్తులకి ఆ ధ్యానం యొక్క గొప్పతనం మరి ఆ మహానుభావుడు ఈ ప్రపంచంలో ఎవరూ చెప్పనటువంటి ఆ ధ్యాన శక్తిని దేశాలకే కాదు విదేశాల్లో కూడా ప్రచారం చేసినటువంటి ఒక ఏకైక ఋషికాని ఋషి ఆయనే బ్రహ్మర్షిపత్రిజీ. ధ్యానం అంటే ఏదో ఆరోగ్యానికి మనశ్శాంతికి ఉంటారు. సకల సమస్యలకు పరిష్కారం ధ్యానమే. సమస్త జ్ఞానానికి మూలం ధ్యానమే. జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నిటినీ పరిష్కరించడానికి ఒక చక్కటి సూచనలు చేసేటువంటిది ఒక ధ్యానమే. ఇంకా ఏం తెలుపుతుంది ధ్యానం అంటే? కలిగిస్తుంది అధ్యయన జ్ఞానాన్ని, తెలుపుతుంది ధ్యానం ఆత్మ జ్ఞానాన్ని. అధ్యయనం అంటే చదువు, చదువుకుంటే వస్తుంది విజ్ఞానం వచ్చింది. విజ్ఞానం వస్తే ఈ ప్రపంచంలో సమస్తం తెలుసుకుంటాం. కానీ ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవటమే ఆత్మజ్ఞానం. మన గురించి మనకు తెలియకుండా ప్రపంచంలో సమస్యను తెలుసుకునే నిష్ప్రయోజనమే. ఇంకా ఈ ధ్యానం ఏం చేస్తుందంటే మన ప్రవృత్తులంటిని ప్రశాంతపరిచి మనసును అంతర్యామికి నడిపిస్తుంది ధ్యానం. మన జీవనయానంలోని ఒడిదుడుకులు అధిగమించి దైవయానం చేస్తుంది ధ్యానం. కావాలి మనిషికి గాలి, నీరు, ఆహారం, కావాలి మనసుకు తెలివి, జ్ఞానం, ధ్యానం. మనిషి బ్రతకాలంటే గాలి ఉండాలి, నీరు ఉండాలి, ఆహారం ఉండాలి. కానీ మనసుకు కావాలి తెలివి, జ్ఞానం, ధ్యానం. వెలుగు వస్తే చీకటి పోవాలి, ఇది ప్రకృతి ధర్మం. ధ్యానం చేస్తే జ్ఞానం రావాలి, ఇది జీవిత ధర్మం. జీవులందరికీ కావాలి ఆహారం, మనుషులందరికీ కావాలి ధ్యానం. ఈ సృష్టిలో మనం అణువంత, ధ్యానము చేసే సమయం కొంత, పొందుతాం ఆనందం కొండంత, పంచుతాం ప్రేమను విశ్వమంతా. ధ్యాన శక్తి ఒక వరద, పోగొడుతుంది మనలోని బురద. ఇకపై ఉండదు సమస్యల దురద, అప్పుడే జీవితానికి ఆనందాల సరదా. ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ఎవరిని అడిగినా ఏంటి ధ్యానం మంచిదే కానీ మాకు వీలు కావట్లేదండి అంటారు, సమయం లేదండి అంటారు. అదేగా ధ్యానం చేయటానికి ఉండదు వీలు. ధ్యానం చేస్తే వంగుతాయి అందరి కీళ్ళు. ధ్యానం చేయటానికి సహకరించదు మీ తోలు. ధ్యానం చేస్తే జరుగుతుంది ఎంతో మేలు, అందుకే పలకాలి ధ్యానానికి జేజేలు. ధ్యానానికి ఉండదు ఫీజు. ధ్యానం చెప్పేవాళ్ళకి ఎవరు ఫీజు అడగరండి. ఒకవేళ అడిగినా మాత్రం ఇవ్వద్దు. పత్రిజీ చెప్పాడు,
శరీరాన్ని అమ్ముకున్న మహాపాపం ఏమలేమో కానీ ధ్యానాన్ని అమ్ముకోవటంత మహాపాపం కోటి లేదన్నాడు. అందుకే ఎవ్వరు కూడా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఏనాడు ధ్యానాన్ని అమ్ముకునే పరిస్థితి ఎప్పుడు ఉండదండి. ధ్యానానికి ఉండదు ఫీజు, ధ్యానం చేస్తే పోతుంది అందరిలోని బూజు. ఇక దేనిపై ఉండదు మోజు, ఆనందంగా ఉంటారు ప్రతిరోజు. ధ్యానమే మన కండ, పడదు మనపై సమస్యల బండ. ధ్యానం చేస్తే మనసు ఖాళీకుండ, మన జీవితం నిండుకుండ, సమాజంలో మన బంగారు కొండ. పచ్చదనం ప్రకృతికి అందం, మంచితనం మనిషికి అందం, ధ్యానమే జీవితానికి అందం, పిరమిడ్ ధ్యానమే విశ్వానికి అందం. ధ్యానాలు ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి, కానీ పిరమిడ్ ధ్యానం యొక్క విశిష్టత అది అనిపించడానికి తెలుస్తుంది. అన్ని విద్యలలో కల ఆధ్యాత్మికత గొప్ప, లేదేది ఈలలో ఆత్మ విద్య కన్నా గొప్ప, ఉండదు ఈ లోకంలో ధ్యానం కన్నా గొప్ప. అలలకు అదుపు లేదు, కళలకు రూపు లేదు, శిలలకు చూపు లేదు, మనసుకు భాష లేదు, ఆత్మకు చావు లేదు, ధ్యానానికి అలుపు లేదు. ధ్యానానికి అలుపు ఉందా? ఏ పని చేసినా అలసిపోతారు, అమ్మో అమ్మో అంటూ ఆయాసపడతారు. ఎన్ని గంటలు ధ్యానం చేసిన అలుపు సలుపు ఉండదు. అందుకే ధ్యానం సకల భోగకారిణి, సంకల్ప శక్తిదాయిని, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదం అని చెప్పి ధ్యానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం 4 మాటలు ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాళీ ఋషి, ఆయనే బ్రహ్మస్పితామహ పత్రిజీ. దాదాపుగా ఈ ప్రపంచం ఎప్పటి నుంచో ధ్యానాన్ని గురించి చెప్తున్నా, ధ్యానం యొక్క గొప్పతనాన్ని ఆయన చాలామంది ధ్యానం ఒక జిల్లాలకే రాష్ట్రాలకే పరిమితమైన స్థితిలో ఈ జగత్తు మొత్తం కూడా ధ్యానమయం చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో సంకల్పంతో దాదాపుగా 40 సంవత్సరాల పాటు ఒంటరిగా బయలుదేరి కొన్ని కోట్ల మందికి జన హృదయాల్లో మరి ఆ ధ్యాన గుడులు కట్టించాడు మహానుభావుడు. ఆయన ఏనాడు అన్నాడు, ఈ జగత్తు మొత్తం ధ్యానమయం చేయాలంటే నాలాంటి కొంతమంది మరి అనుమానాస్పదులుకుంటారు. అరే ఒక గ్రామంలోనే జిల్లాలో లేదు, గ్రామాల్లో లేవు, రాష్ట్రాల్లో లేదు, జగత్తు మొత్తం ధ్యానమయమైద్దా, ఇది సాధ్యమేనా అని చెప్పి అపోహలతో అనుమానాలతో వాళ్ళందరికీ ఈనాడు అది ప్రత్యక్ష సాక్ష్యంగా రేపు రాబోయే డిసెంబర్ 21 ఏంటండి ఆ రోజు? అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం. పత్రిజీ కన్న కలలు ఎన్నో సంవత్సరాలుగా కన్న కలలు నెరవేరటానికి మరి గత సంవత్సరం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి డిసెంబర్ 21 అంతర్జాతీయ దినోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో మరి నిర్ణయించటం మనందరికీ తెలిసిందే. కాబట్టి మరి అలాంటి అద్భుతమైన మనకి రాబోతుంది. మరి మన శివ ఎంతో కాలంగా ఒక్క శివాయి కాదండి, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ధ్యాన కుటుంబానికి అంకితం అయిపోయి ఎన్నో రకాలటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా మరి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 108 పిరమిడ్లు, 1-2 కాదండి, 108 పిరమిడ్లు 108 గ్రామాల్లో రావాలని చెప్పి ఆ సత్సంకల్పం పెట్టుకోవటం అంటే ఆషామాష వ్యవహారం కాదు. అటువంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఈ రోజుని తప్పనిసరిగా అది తను నెరవేరుతుందని చెప్పి మనసా వాచా కర్మణ సూచిస్తూ మరి మీ అందరికీ ఒక చిన్న ఆహ్వానం. పక్కనే మనకి విజయవాడలో కృష్ణానది తీరాన మానస సరోవర మెడిటేషన్ సెంటర్, మానస సరోవర ధ్యాన ఆశ్రమానికి ఇప్పటి వరకు రాని వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. చూడని వారు మీ అందరికీ ప్రత్యక్షంగా ఆహ్వానం అండి. ఒక నదీ తీరాన ప్రశాంతమైన ప్రకృతి వాతావరణంలో ఒక 3 కొండల మధ్య ఒక అత్యద్భుతమైనటువంటి ఒక ధ్యాన ఆశ్రమమే కాదు, ఒక శక్తి క్షేత్రమైనటువంటి పిరమిడ్ కూడా నిర్మించి దాదాపు 12 సంవత్సరాల నుంచి ఎన్నో జ్ఞాన కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే కార్యక్రమాన్ని కూడా అత్యద్భుతంగా నిర్వహించుకునే సందర్భంగా మరి ఈనాడు దక్షిణాది రాష్ట్రాలకే కాదు యావత్ భారతదేశానికి ఒక మణిహారంగా మారినటువంటి ఒకటోలేని అద్భుతమైనటువంటి క్షేత్రం అదే మానస సరోవర ధ్యానాశ్రమం.
హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకిచ్చిన ఒక బహుమానం. కృష్ణానది తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకిచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం. ఇక మారుతుంది జీవితం మన స్వరం, ఇక మారుతుంది మన జీవితం. అప్పుడే జీవితం సుందరం సుందరం సుందరం. తప్పనిసరిగా మానస సరోవరం దర్శించాలని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శివాకి, వాళ్ళ అనుయూయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఒకసారి రామరెడ్డి గారు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఇక్కడ ఉయ్యూరులో రీసెంట్గా మామూలుగా జనరల్గా ఒక 6 years నుంచి రెగ్యులర్ క్లాసెస్ పెట్టట్లేదు. ఒక 2 years నుంచి జస్ట్ ఒక 10-15 మెంబర్స్ కలిసి ధ్యానం చేసుకుంటున్నారు పౌర్ణమికి. లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నా క్లాస్ పెట్టాలని. అలాగ అన్ని చోట్ల నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ అనే కాన్సెప్ట్ మీద ఈ ఇయర్ భారీ ర్యాలీస్ చేస్తూ బయట తిరగడం వల్ల అది కాలేదు. నవంబర్లో 108 పిరమిడ్స్ 108 ధ్యాన గ్రామాలు అనే కాన్సెప్ట్ మీద ఒక 24 విలేజెస్లో క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ నవంబర్ 1 నుంచి బయట తిరగడం జరుగుతుంది. తిరుగుతూనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు కుదరట్లేదు. తిరుగుతూనే ఉయ్యూరులో ఈ మంత్ 1వ తేదీ నుంచి స్టార్ట్ చేశాము. ఒక 100 మెంబర్స్ వచ్చారు. హ్యాపీగా అనిపించింది. ఈ బిజీలోనే ఇంకా కొన్ని సెంటర్స్లో క్లాస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ పాంప్లెట్స్ ప్రింట్ చేసి అయినా ప్రింటింగ్ అవ్వలేదు. అన్నీ మన మంచికే కదా. అయినా కానీ ఒక 4 సెంటర్స్లో క్లాసెస్ స్టార్ట్ చేసాం. గోశాల, ఈడుపుగల్లు, కంకిపాడులో స్టార్ట్ అవ్వలేదు. అంటే టోటల్గా 3 సెంటర్స్లో స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ ఒక 24 సెంటర్స్లో ఎట్ ఎ టైం క్లాస్ స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ ఒక 108 గ్రామాల్లో 41 days క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంది ఆలోచన? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ బిజీలో నిన్న వరకు అందరికీ కడతాలకు ఆహ్వానంలోనే ఉన్నాం. సరదాగా ఈ ప్రోగ్రాన్ని స్టార్ట్ చేసుకున్నాం. ఆధ్యాత్మికత అంటేనే ఆనందం కదా. మనకి అన్నీ జరిగిపోతూ ఉంటాయి, కానీ అన్నీ బాగా జరగాలంటే మనకు బ్యాక్ బోన్స్ ఉంటారు. మరి ఇక్కడ బ్యాక్ బోన్గా మా అమ్మగారు సామ్రాజ్యం గారు, వెంకటేశ్వరరావు గారు, వాళ్ళిద్దరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే నాకు గ్రేట్ బ్యాక్ బోన్ గా ఉన్నారు మన నందిగం లక్ష్మి గారు. ఆడికోసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఒకసారి ఓకే ఫ్రెండ్స్, మరి ఇంకొందరు ముఖ్య అతిథులు ఉన్నారు. వెల్లంకి లలిత గారు, నాగభూషణం గారు స్టేజ్ మీదకి రావాలి. వారిద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మచిలీపట్నం రాము గారు, విజయవాడ వాణిశ్రీ గారు స్టేజ్ మీదకి రండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు ముఖ్యంగా కార్యక్రమం పెట్టడానికి అసలు సిసలైన కారణం ఎవరంటే, అందరికీ స్ఫూర్తిగా నిలుస్తూ ఎంత మహోన్నతంగా హిమాలయాస్ లో సాధన చేస్తూ ఎందరో యోగీశ్వరులను కలిసి హిమాలయస్ లో ఉంటారు. 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు జీవిస్తున్న యోగీశ్వరులు ఇంకా జీవించి ఉన్నారు. అటువంటి ఎందరితోనో ఎన్నో అనుభవాలు, సత్సంగాలు, సాధనలు చేసి విశేష జ్ఞాన స్వరూపులుగా మనతో పాటు మనలో ఒక్కరిగా తిరుగుతూ ఎంత మహోన్నత స్థితిలో ఉన్నా కానీ ఎంత వినయంగా ఉండొచ్చు అనే స్ఫూర్తి నింపుతున్న మన సదానంద గిరి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈరోజు మనం భోజనంకి వెళ్ళే ముందు లోపల ఆయన యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాము. మరొకసారి ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి మనకు ఎందరికో విశేష స్ఫూర్తిగా నిలుస్తూ ప్రతి ఒక్కరికి వెన్ను తన్ని నడుపుతూ ఒక మాట, ఒక సేవ, విశేష జ్ఞానంతో ఉన్న వ్యక్తి చేస్తే ఎలా ఉంటుందో ఆ వ్యక్తే మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు,
నేను మీ గురువుని కాదు, ఎవరు శ్వాసే వాళ్ళు గురువు అని చెప్పని అంటుంటారు. కానీ ఎంత ఆధారపడే తత్వం పెంచకుండా ఉండటం కోసం ఆయన ఆ మాట చెప్పినప్పటికీ కూడా గురువు అనేవాళ్ళు ఎప్పుడు కూడా గురువుగానే మనం స్వీకరించగలిగినప్పుడే ఆ గురువు దగ్గర నుంచి సరిపడే విద్యని మనం నేర్చుకోవడానికి అవకాశం వస్తుంది. అటువంటి గురువుని మరొకసారి మనం తలుసుకుందాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మనకి సనాతన ధర్మం నుండి ఇప్పటివరకు అందించబడినటువంటి ఒక మంచి కొటేషన్ అది. ఎందుకంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే లైకారకుడైనటువంటి శివుడు కూడా. అందుకని గురువుని ఎప్పుడు కూడా మనం త్రికాల జ్ఞాని అని చెప్పుకుంటాం. అర్థమైందా? త్రికాల జ్ఞాని అంటే జరిగిపోయిన విషయాలు తెలుస్తుంటాయి ఆయనకి, వర్తమానంలో ఇప్పుడేం చేయాలనే విషయం ఆయనకి తెలుస్తుంది, ఫ్యూచర్లో దేన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం అంటే భవిష్యత్తు తరాలు ఏం జరగబోతున్నాయి అనేది కూడా ఆయన గ్రహించగలుగుతారు. అందుకనే గురువుని ఎప్పుడు కూడా మనం త్రికాల జ్ఞానిగా పెట్టుకుంటాం. ఆ త్రికాల జ్ఞానిగా గురువును గుర్తించగలిగినప్పుడు ఆ గురువు ఇచ్చేటటువంటి అపారమైనటువంటి జ్ఞాన సంపద ఏదైతే ఉన్నదో అదంతా మనం అందుకోవటానికి అవకాశాలు కలుగుతాయి. అట్లా ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా ఇందా మనం అనుకున్నాం, పత్రిజీ ఏదో ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమై రాలేదు ఆ భూమి మీదకైనా. ఆయన వచ్చింది ఈ భూగోళం మొత్తం మీద ఉన్నటువంటి సకల జీవుల యొక్క ఉద్ధరణ కోసం ఆయన భూమి మీద జన్మ తీసుకున్నారు. అటువంటి పత్రిజీ ఆయన పర్పస్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. అంటే ఇందాక మనం అనుకున్నాం, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అయిపోయినప్పుడు పత్రిజీ భూమి మీదకి రావటం, ఆయన వాస్తవాన్ని ఏ విధంగా ఆయన సృష్టించుకోగలిగారు, ఏ సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకోగలిగారు, ఆయన నెరవేర్చుకున్న తర్వాత ఏ విధంగా ఆయన ప్రణాళిక అయిపోయిన తర్వాత ఇక నేను ఫిజికల్గా ఉన్నా లేకపోయినా నా బదులు వేలాది మంది పిరమిడ్ మాస్టర్సు నా సంకల్పాన్ని వాళ్ళ సంకల్పంగా తీసుకుని ఈ భూప్రపంచం మొత్తం కూడా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్ జగత్తు నిర్మించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనయో అవన్నీ కూడా ఆయన చెప్పేసి తర్వాత ఆయన శరీర విరమణ చేశారు. అయితే ఆయన శరీర విరమణ చేసే ముందు ఇక ఆయన వెళ్ళిపోతాను అన్నప్పుడు ఇందాక మనం అనుకోలేం కదా, ఎవరు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త. అలాగే ఆయన వాస్తవం అంతా కూడా ఎంతవరకు సృష్టించారంటే గత 40 సంవత్సరాల నుండి ఈ భూప్రపంచం మొత్తం మీద కూడా దేశ విదేశాల్లో తిరుగుతూ ఈ ధ్యానానికి శాకాహారానికి పెద్దపీట వేస్తూ ఇంతమందిని తయారు చేసిన తర్వాత ఇక సమయం ఎక్కువ లేదు, ఉన్న సమయం తక్కువ ఉంది. కానీ ప్రపంచవ్యాప్తంగా కాన్సెప్ట్ అందాలని అంటే టెక్నాలజీ మనకి ఎంతో పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని మొత్తం విశ్వవ్యాప్తం కావాలి అని చెప్పి అనుకున్నప్పుడే ఆయన నాకు మంచి ఛానల్ కావాలని చెప్పి అడగటం. అప్పటికి ఉన్నటువంటి యూత్ నవకాంత్, ఆనంద్, నందప్రసాద్ ముగ్గురు మంచి చదువుకునే పిల్లలు ఉన్నారు మనలో. వాళ్ళ ముగ్గురిని కూడా పెట్టుకుని అబ్బాయి మీ ముగ్గురు ద్వారా నాకు ఈ ఛానల్ కావాలని చెప్పని కోరటం. దాని పేరు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అని పెట్టినప్పటికీ బ్రాండ్ వాల్యూ మాత్రం పిఎంసి ఛానల్ అని చెప్పి వచ్చింది. ఆ పిఎంసి ఛానల్ అనేది ఒక యూట్యూబ్ ఛానల్గా వచ్చిన తర్వాత గడిచిన 7 సంవత్సరాల్లో ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక శాటిలైట్ ఛానల్గా ఎదిగి ఒక దేశ విదేశాల్లో ఉన్నటువంటి కోట్లాది మందికి పత్రిక యొక్క జ్ఞాన సంపద అందించగలిగారంటే గురువుల యొక్క విజన్ ఎంత స్థాయిలో ఉందో మనకు అర్థమవుతోస్తుంది. అర్థమైందా? అటువంటి పిఎంసి ఛానల్కి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు ఒక పర్పస్ తోటే వచ్చాం. పత్రిజీ ఎలా అయితే పర్పస్తో భూమి మీదకి వచ్చారో మనం కూడా మన పర్పస్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి మనం వచ్చాం భూమి మీదకి. మరి నాకు కూడా చిన్నప్పటి నుండి ఆధ్యాత్మిక జ్ఞానం ఏమి తెలియపోయినప్పటికీ కూడా ఏదో పండగలు వచ్చినాయి అంటే కాసేపు పూజా కార్యక్రమం చేయటం తప్ప అంతకంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ లేదు. కానీ ఒకే ఒక గమనికలో మనకు అర్థమైంది ఏంటంటే ఎంతోమంది ప్రవచనకర్తలు వాళ్ళు చెప్పేటటువంటి ప్రవచనలు చెప్తుంటారు, నేను అనబడేది దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అంటుంటారు. భగవద్గీత చెప్పినప్పుడు కూడా అదే చెప్తుంది, నేను అనబడేది దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం. ఇవన్నీ విన్న తర్వాత ఎందుకు అనిపించింది, నిజంగా మనం దేహవత్తు జీవిస్తున్నామా ఆత్మవత్తు జీవిస్తున్నామా? ఎంతమంది ప్రవచనకర్తలు చెప్తుంటే సాధన ద్వారా నిజమైనటువంటి ఆత్మానుభూతి చెందితే బట్ వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, జీవించే జీవిత విధానం ఎలా ఉంటుంది తెలుసుకోవాలనే ఓ చిన్న కోరికతోటే నేను ఈ ప్రపంచంలో అంటే ఆధ్యాత్మిక అన్వేషణలో నేను అడుగుపెట్టాం. చాలా మంది దగ్గరికి వెళ్ళాం, తృప్తికరమైనటువంటి సమాధానాలు లేవు. ఎప్పుడైతే పత్రిక దగ్గరికి రావటం జరిగిందో 1 గంటలో డిసైడ్ అయిపోయాం.
గురువు అంటే ఇలా ఉండాలి, ఎక్కడా సాగదీసేటటువంటి ధోరణులు లేవు. ఎంత సహజమైన భాష, సరళమైన భాషలో ప్రతి పామరుడికి కూడా అర్థం అవటానికి సరిపడా ఆయన చక్కగా జ్ఞానాన్ని మనకు అందించగలుగుతున్నారని అంటే మరి అలా ఉండబట్టే గత 30 సంవత్సరాల క్రితం పత్రికతో మా పరిచయాలు ఏర్పడిపోయినాయి. ఆ తర్వాత సాధన అంటే ఇలా ఉండాలనేది ఆయన సమక్షంలోనే మేము సాధన మొదలు పెట్టడం జరిగింది. అటు పద్మ మేడం కానీ, నేను కానీ, ఇంకా మా బంధువర్గంలో వాళ్ళు కూడా. తర్వాత ఇక రెగ్యులర్గా సాధన చేస్తున్నప్పుడు అనతి కాలంలోనే నాకు కావాల్సినటువంటి ఆ అనుభూతి నేను పొందటం. పత్రిక గారు ఒక కాగితం మీద ది విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని రాసి అది నా ఒళ్ళో పెట్టికి నుంచి నీ బాధ్యత ఇది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి అనుకున్నాం. ఇంక సాగే వ్యాపారాలు చాలు అని చెప్పని సరిపెట్టుకుని అప్పటి నుండి ఈ ధ్యాన ప్రచారం చేయటం అనేది మొదలుపెట్టి పని చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు పనిలో ఉన్నటువంటి ఆనందం ఏంటో తర్వాత నాకు అర్థమవుతోస్తుంది. అలాగే మొదలుపెట్టినట్టు విజయవాడ సొసైటీ మెల్లమెల్లగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక కృష్ణా జిల్లా కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో కూడా మనం ధ్యాన విత్తనాలు వేస్తూ ఇంత ప్రచారాన్ని ముమ్మరంగా చేసుకుంటూ తర్వాత ఎన్నో యజ్ఞాలు, యాగాలు. అంటే ఒక వ్యక్తి ఎలా ఉండాలని అంటే ఆల్రౌండర్గా ఉండాలి. యజ్ఞాలైనా చేయాలి, ర్యాలీలైనా చేయాలి, ఏది కావాలంటే చేయటానికి డిసైడ్ అవ్వాలి. ఒకదానికి పరిమితం అవడం లేదన్నట్టుగా అన్ని అవకాశాలు కల్పించి అన్ని విధాలా కూడా నిష్ఠాతుడిగా చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ధ్యాన మహాయజ్ఞాలు అనేటటువంటి 99లో మొదలైన 2011 వరకు ధ్యాన మహాయజ్ఞాల కింద వచ్చింది మొత్తం అవి కూడా. 2009 వరకు 11 ధ్యాన మహాయజ్ఞాలు అయిపోయినాయి. తర్వాత ధ్యాన మహాచక్రం కింద మారినాయి. తర్వాత ధ్యాన మహాయాగాల కింద అయినాయి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇది 4వ సంవత్సరం పత్రిజీ ధ్యాన మహాయాగం కింద రూపుదిద్దుకోబడుతున్నాయి. అయితే ఏ యజ్ఞం ఎవరు నిర్వర్తించినప్పటికీ కూడా ఏమిటంటే లోక కళ్యాణం కోసమే. ప్రతి యజ్ఞం నుంచి వచ్చేటటువంటి యొక్క శక్తి తరంగాలు ప్రపంచమంతా కూడా ఎలా శాంతిమయం చేస్తాయి అనే దానికే ఉద్దేశించి చేయబడినాయి. మరి ఇవన్నీ నిర్వర్తించడం ఒక ఎత్తు అయితే, పిఎంసి ఛానల్ నిర్వహించడం అనేది అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. మిగతా యజ్ఞాలు చేస్తుంటే ఒక వారం రోజులు చేస్తున్నాం, 10 రోజులు చేస్తున్నాం. కానీ పిఎంసి ఛానల్ అనేది సంవత్సరం పొడుగుతా నడవాలని అంటే ఎన్ని సిటీ కేబుల్స్ ఉన్నా, ఎంతెంత ఖర్చులైనప్పటికీ కూడా గత 7 సంవత్సరాల నుంచి విశ్వవ్యాప్తం చేస్తుంది ధ్యానాన్ని అని చెప్పనంటే దానికంటే మించిన మహాయజ్ఞం మరొకటి ఏదీ లేదని చెప్పి అనుకుంటున్నాం. అటువంటి పిఎంసిని మనం అంతా కూడా సమర్థించాల్సినటువంటి అవసరం మనకి ఎంతన్నా ఉంది, సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం మనకి ఎంతన్నా ఉంది. అలాగే ఇప్పుడు పర్పస్ అని చెప్పి అనుకున్నప్పుడు మరి శివ కూడా 108 గ్రామాల్లో క్లాసులు కండక్ట్ చేస్తూ 108 పిరమిడ్లు రావాలని చెప్పని సంకల్పం చేసుకుంటూ దానికి ఈరోజు శ్రీకారం చుట్టూ మొదలుపెట్టారంటే ఆయన సంకల్పం కూడా అద్భుతంగా నెరవేరాలని మరొకసారి మనం సరైన సంకల్పంతో గట్టిగా మనసా వాచ కర్మణ సపోర్ట్ చేస్తూ సో థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రహ్మర్షి జక్కారావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే పత్రి సార్ వాక్కునే దైవవాక్కుగా భావిస్తూ ఒక శ్రీమూర్తిగా ఉంటూ ఐఎఫ్ఎస్ఎస్లో జనరల్ సెక్రటరీగా ఉంటూ ఎన్నో పుస్తకాలు ట్రాన్స్లేట్ చేస్తూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన మన స్వర్ణత గారికి సందేశం తీసుకుందాం. ఆవిడకి ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనందరి కలయికకు కారణమైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సదానంద స్వామికి నమస్కారాలు. మనుషులందరూ సహకారంతో శాంతిగా జీవించే విధానం ఏవైనా ఉందా అని వెతుకుతూ నేను ఈ మార్గంలోకి అడుగుపెట్టాను. ఎప్పుడైతే పత్రి సార్ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారో ఆ రోజే నాకు ఒక విషయం అర్థమైంది. మనుషులు తమలోని చిన్న చిన్న బలహీనతలను దాటి హాయిగా ఉండగలగడానికి, అందరితోనూ సామరస్యంగా మెలగడానికి ఇది దోహదం చేస్తుంది. లోపలికి ప్రయాణం చేసినప్పుడు మనమేమిటో మనకు తెలుస్తుంది. మనమేమిటో మనకు అర్థమైనప్పుడు మనకిలాగా మనిషిలాగా జీవించే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి ఎవరెవరైతే తమను తాము తెలుసుకుంటారో వాళ్ళకి మిగిలిన వాళ్ళు కూడా అర్థం అవడానికి చక్కటి అవకాశం ఉంటుంది. అందరికీ ఇది తెలిస్తే అందరూ హాయిగా ఉండగలుగుతారు అనుకుని
అప్పటి నుంచి దానికి తోడు ఆయన వెళ్తూ వెళ్తూ ఏమని చెప్పారంటే, నేను మీ దగ్గరకు వచ్చి ధ్యానం ఎలా చెప్పానో మీకు కానీ ఇది నచ్చితే మిగిలిన వాళ్ళందరికి కూడా అలానే చెప్పండి. వాళ్ళ శ్వాస వాళ్ళ దగ్గరే ఉంది కదా, కాబట్టి మీకు వాళ్ళు ఇవ్వాల్సింది ఏమీ లేదు, మీరు తీసుకునేది ఏమీ లేదు, ఆ చిన్న మాట చెప్పండి అని చెప్పి వెళ్ళారు. నిజమే కదా. అందుకని ఎవరి శ్వాసను వాళ్ళు గమనించుకుంటే ప్రతిదీ కరతలామలమే. ఎట్లా అంటే మనము చెత్త కుప్పలు చూస్తూ ఉంటాం వీధిలో, అందరిలో చెత్త తెచ్చి పోస్తూ ఉంటే అది అంత గుట్ట తయారయ్యి అక్కడక్కడ ఆ ప్రాంతాలంతా వెళ్తే సరికాని వాసన వచ్చి చిదరగా కుళ్ళు కంపు కొడుతూ ఉంటాయి. కానీ ఎవ్వరూ చెత్త వేయకుండా మన ఇంట్లో మనం దాన్ని కంపోస్ట్ చేసుకుని మిగిలిన దాన్ని తగలబెట్టి ఉంచితే చెత్త గుట్ట అనేది తయారవదు కదా. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే వ్యక్తులు అన్నాక జీవితంలో అసంతృప్తులు, అసహనాలు, బాధలు, విచారాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని మనం పోగు చేసి మనం ఏం చేస్తాం, ఖాళీగా ఉన్నప్పుడు చర్చల్లోకి తెస్తూ ఉంటాం. అట్లా మనం మన మనసుల్ని కలుషితం చేసుకోవడమే కాకుండా బయట మనసు దాటి వాతావరణంలో పెద్ద కాలుష్యపు కొండల్ని సృష్టిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి మన లోపల మన కాలుష్యాన్ని పోగొట్టుకోవడమే కాక పక్కన వాళ్ళతో చర్చించడం అనే దాన్ని కూడా ఆపి హాయిగా ఆ మానసిక తలం అనే దాన్ని ప్రశాంతంగా ఉంచగలుగుతాము. ఆ ప్రశాంతత అనేది మన జీవితాల్లోనూ మన చుట్టుపక్కల ప్రతిబింబిస్తూ ఉంటుంది. కాబట్టి సరి అయిన వాతావరణం, సరి అయిన సమాజం ఏర్పడుతుందన్నమాట. ధ్యానం వల్ల మనకు వచ్చే ముఖ్యమైన ఉపయోగం అది, ప్రాక్టికల్గా వచ్చే ఉపయోగం. ఇంకా మిగిలిన ఈ ఆరోగ్యాలు, ఇంకేమన్నా లోకాలు, దట్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. కానీ ప్రాక్టికల్గా వచ్చేది ఇది. ఎవరికి వాళ్ళు తమ వంతు చెత్తను తయారు చేసుకోకుండా, విసిరివేయకుండా ఉంటే హాయిగా కాలుష్యరహితమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. లోపల బయట కూడా ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం అదనమాట. ఆ విధంగానే ప్రశాంతమైన సమాజాలు ఆవిర్భవిస్తాయి. అందువల్లనే మనం ధ్యానం చేస్తూ మిగిలిన వాళ్ళందరికీ ధ్యానం తెలియజెప్దాం. అది దాటి మన దగ్గర ఓపిక లేకపోతే చాలా ఆసక్తులు అవన్నీ ఉంటే ఎన్నో గాఢమైన విషయాలు అవన్నీ తెలుసుకోవచ్చు మన సదానందగిరి మహారాజు లాగా. కానీ మన సంసారిక జీవితంలో మనం అంత మాత్రమన్నా చేయగలిగితే అది మన ప్రాణాలకి గొప్ప విషయమే. ఆ గొప్ప విషయాన్ని మనకి తెచ్చి మన దాకా అందజేసినందుకు మరి ప్రతి ప్రాణికి ఎక్కడంటే ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి లక్షలో 4-5 చేసుకోగలుగుతారు ధ్యానం. దానిని మన వాకిట్లోకి తెచ్చి మన చేతిలోకి అందించినందుకు పత్రి మహారాజుకి ఎప్పటికీ మనం రుణపడే ఉంటాం. ఎన్ని జన్మలు గడిచినా ఆ రుణాన్ని మనం ఎప్పటికీ తీర్చుకోలేం. ఆయనకి మరొకసారి నమస్కారాలతో. సో ఈ ధ్యానం వల్ల, ఎందుకంటే కళ్ళు మూసుకున్న ప్రతి వాళ్ళకి దాని ప్రాధాన్యత తెలుస్తూనే ఉంటుంది. ధ్యానులకి దాని గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. సో మీరందరూ చక్కగా మీ జీవితాలను యూటర్న్ తీసుకుని ధ్యానం చేస్తూ మనమేంటో మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు అభినందిస్తూ థ్యాంక్ యూ. మేడం మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎంత సేవ చేసినా, ఎన్ని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేసినా ఎంత సింపుల్గా ఉండొచ్చో ఆవిడ చూసి నేర్చుకోవచ్చు. సింప్లిసిటీ అంటే సేవ అంటే స్వర్ణలత గారు. మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తూ మన కృష్ణా జిల్లాలో అద్భుతమైన రమణ మహర్షి ధ్యాన మహాక్షేత్రాన్ని నిర్మించడంలో ముఖ్య భూమిక పోషించి ఎందరో శ్రీమూర్తుల్ని ఇన్స్పైర్ చేసిన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మ విద్వన్మణి రాజకుమారి గారి అమూల్యమైన సందేశం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, వేదికను అలంకరించిన దివ్యాత్మ స్వరూపులకి, విచ్చేసినటువంటి బ్రహ్మాత్మలకి అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఈ ధ్యానంలోకి
రాకముందు పూజలు అవి చేసుకుంటూ అట్లా దేవుళ్ళు అనుకున్న వాళ్ళ కళ్ళలో కనపడి చెప్తూ ఉండేవారు. అదే నేపథ్యంలో మేము దైవాన్వేషణలో 12 రోజుల పాటు దత్తక్షేత్ర యాత్రలు అని చెప్పి చేసి వచ్చాము, దైవాన్ని తెలుసుకోవాలని. వెళ్ళొచ్చిన తర్వాత మేడం స్వతంత్ర కుమారి గారి ద్వారా గుడివాడకి ఈ ధ్యానం రావటము, గురువుగారు వచ్చిన రోజునే మీరు చేయవలసింది ధ్యానం చేయండి అని చెప్పటము, ఆ ధ్యానం చేస్తూ ఆ దైవం అంతటా ఉండటమంటే ఆ దైవం మనలో కూడా ఉన్నాడు కాబట్టి మనలో ఉన్న దైవాన్ని తెలుసుకుంటాం మనకి సులువు అని చెప్పేసి అని తెలుసుకుని ఆ రకంగా ఆయన గుడివాడలో అడుగుపెట్టి రోజు నుంచి కూడా మేము మరుసటి రోజు నుంచి ఊరూరా వెళ్ళి, మేము కాలేజీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళమండి, వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తూ వస్తూ ఉండేవాళ్ళం. ఒక రోజున పత్రి సార్ తోటి పామరు ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన అంటున్నారు, మేడం నేను మీ ఊరికి ఎందుకు రావాలి, మీరేమన్నా నాకు డబ్బులు ఇస్తున్నారా, నాకు కుటుంబం లేదా, నాకు సంసారం లేదా, నేను ఎందుకు తిరగాలి మీ అందరి ఊర్లు కూడాను అని చెప్పేసి అని కారులో అంటున్నారు. నేను అనుకున్నాను కదా ఇంకా 3-4 ఉన్నారు, ఆయన ఎవరితోటో అంటున్నారు అని అనుకున్నాను. కానీ ఒక 2 రోజుల తర్వాత అయ్యే వర్డ్స్ నా మైండ్లో రివైండ్ అవటం మొదలుపెట్టాయి. ఓహో, అంటే ఈయన నాకే ఒక హెచ్చరిక అట్లా చేస్తున్నారు అని చెప్పేసి అని. మరి నేను ఈ భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటో నాకు తెలియదు. అట్లా అనేక సందర్భాల్లో ఆయన మాటల రూపంలో చెప్తూ ఉండేవారు. ఒకసారి విజయవాడ రాఘవరావు గారింటికి వెళ్తే సార్ చెప్తున్నారు, మేడం నేను ధ్యాన ప్రచారం ఎట్లా చేశానో తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళి వచ్చానో అని. 31వ తారీఖు సాయంత్రం ఎక్కడ క్లాస్ చేశారు, ప్రొద్దుటే ఎక్కడ చేశారు, 30వ తారీఖు ఎక్కడ చేశారు, 31 పొద్దున్నే ఎక్కడ చేశారు, అట్లా నెలాఖరు నుంచి 1st తారీఖు వరకు చెప్పి మళ్ళీ 1st తారీఖు నుంచి మళ్ళీ నెలాఖరు వరకు కూడా చెప్తున్నారనమాట ప్రతిరోజు ఆయన ఎక్కడ చేశారని. అంటే నువ్వు ఏదన్నా 4 ఊర్లు తిరిగి 4 క్లాసులు చెప్పి నేను చెప్పేశానని ఏమన్నా ఫీల్ అవుతున్నావేమో, నేను ఇట్లా చేస్తున్నాను నువ్వు కూడా ఇదే రకంగా చేయాలి అని చెప్పేసని ఇండైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆయన హెచ్చరికలు జారీ చేస్తూనే ఉండేవారు. అట్లానే మరి అట్లా 12 సంవత్సరాల పాటు మేము మాకుండ సెలవులో పర్మిషన్స్ అన్నీ కూడా ఈ ధ్యాన ప్రచారానికే ఉపయోగించి అండమాన్ వరకు వెళ్ళి ధ్యాన ప్రచారం చేసి వచ్చిన అనంతరం మనకి ఒక దాత గుడివాడలో ఎకరం 78 సెంట్లు స్థలం ఇవ్వటము, దానిలో 60x60 పిరమిడ్ నిర్మాణం చేయమని గురువుగారు చెప్పటము, మరి 1 సంవత్సర కాలం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్ చేసాం దానికి. పొలాల్లో కాబట్టి మట్టి తోలటము, ఆ కరెంట్ అవన్నీ కూడా. తర్వాత గురు పౌర్ణమికి 24 గంటలు ధ్యానం పెట్టి స్టార్ట్ చేయటము. నెక్స్ట్ ఇయర్ గురు పౌర్ణమి కల్లా కింద మీటింగ్ హాల్ 80x80కి స్లాబ్ అయిపోవటము, పైన పిరమిడ్కి కూడా స్లాబ్ అవటము. కార్తీక పౌర్ణమి రోజున 2012లో పత్రి సారు పత్రి మేడం చేతుల మీదుగా మనం ఆ రమణ మహర్షి క్షేత్రాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుంటాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైన కార్యక్రమాలు ఎన్నో కూడా జరిపించబడుతున్నాయమ్మా అక్కడ. దానికంతా కూడా ఆ స్ఫూర్తి పత్రి సారే. నడిచేది మనమే కానీ నడిపించేది ఆయన. పలికెడిది భాగవతం అట, పలికించేది వాడు పత్రి సారటని. ఎప్పటికప్పుడు వినూత్నంగానమాట. ఒకసారి నేను వార్షికోత్సవానికి రండి సార్ అని చెప్పేశానంటే, వార్షికోత్సవానికి రావటం అంటే ఏమనుకుంటున్నావు, ఓపెనింగ్ అంటే సెలబ్రేషన్, వార్షికోత్సవం అంటే సత్యనాలకు తద్దినాలు పెట్టినట్టు నువ్వు తద్దినాలు పెడుతుంటే నేను వస్తానా ఏంటి, నువ్వేదైనా వెరైటీగా చేయి నేను వస్తాను అని అన్నారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవానికి ఈ సంవత్సరం ఏం వెరైటీగా చేయాలి, ఈ సంవత్సరం ఏం వెరైటీగా చేయాలని అట్లా అనేక రకాలుగా ఆలోచిస్తూ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మళ్ళీ దానికి సొల్యూషన్ కూడా ఆయనే చెప్పారు. మేడం సీసాలో అదే తైలం ఉంటుంది మేడం, కాకపోతే ఆ సీసాలు అవి మారుస్తుంటాం, పైన లేబుల్స్ మారుస్తూ ఉంటాం, దానిలో ఉన్న తైలం ఒక్కటే. అంటే మనం ఎన్ని రకాలుగా ఏం చేసినా ఎట్లాంటి వెరైటీలు చేసినా అదే ధ్యానం, అదే శాకాహార ప్రచారం, అదే పిరమిడ్ శక్తి, దాన్ని బేస్ చేసుకునే మనం ఈ రకంగా చేయటం జరుగుతోందమ్మా. మొన్న గుడివాడలో వార్షికోత్సవం జరిగింది నవంబర్ 28న. అప్పుడు మనకి గుడివాడ అని అంటేనే ఎంతోమంది ఎన్టీఆర్, ఏఎన్ఆర్, పొట్టి శ్రీరాములు గారు వీళ్ళందరూ కూడా ఘంటసాల ఆ సరౌండింగ్స్లోనే జన్మ తీసుకుంటాము. వారు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకురావటం, చిరస్మరణీయులుగా ఉండిపోవటం జరిగింది. కాబట్టి
చిరస్మరణీయులు అన్న కాన్సెప్ట్ తోటి మనం చక్కగా గుడివాడకే ఎన్నో సంవత్సరాల నుంచి సేవలను అందించినటువంటి కొంతమందిని మనం ఆ రోజున వాళ్ళ తాలూకా వాళ్ళను స్మరించుకుంటూ వారి వారసులకు మనం సన్మానం చేసుకుంటాం ద్వారా గుడివాడ అంతా కూడా ఒక తాటి మీదకి రావటం జరిగిందమ్మా. ఎందుకంటే 28 సంవత్సరాల నిరంతర కృషి ఫలితంగా మరి ఎట్లయితే కనుక గురువు గారు నిరంతర 40 సంవత్సరాల కృషి ఫలితంగా మరి ప్రపంచమంతా ధ్యాన జగత్ అవటానికి ఆయన ఎట్లా దోహదం చేశారో ఆ రకంగా 28 సంవత్సరాల నిరంతర కృషి ఫలితంగా ఒక్క గుడివాడని తేగలిగాము. మరి మనకి రాఘవరావు గారు నువ్వు కృష్ణా జిల్లా ప్రెసిడెంట్గా ఉండమ్మా అని అన్నారు. మరి ఆయన ఎందుకన్నారో మనకు తెలియదు. పత్రిసారి మనకి ఏదన్నా సరే ఓకే అని అంటారు కదా. కాబట్టి ఒక్క మన గుడివాడ పరిసర ప్రాంతాలే కాదు మన జిల్లా అంతా కూడా ధ్యానమయం జ్ఞానమయం అవ్వాలి ప్రతి గ్రామాలు అని అనుకుంటూ ఆ నేపథ్యంలో మేము ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో మన శివ గారు 108 గ్రామాలు 108 పిరమిడ్లు అన్న కాన్సెప్ట్ పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉందమ్మా. కాబట్టి ఆయన సంకల్పానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా వంతుగా మేము కృషి చేస్తామని చెప్పేసి మాటిస్తూ ఆయనకి ఎప్పుడు సహకారాలు అందిస్తాము. మరి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి అదే రకంగా మనకి రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో ప్రతి నెల 3 రోజుల పాటు మౌన ధ్యానాలు జరుగుతాయమ్మా. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా రండి. అందరికీ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. రమణ మహర్షి అంటేనే మౌనం. ఆ మౌన ధ్యానాల ద్వారా మనలో ఉండే శక్తులన్నీ ఏకీకృతమయ్యి జీవితంలో ఎవరికి ఏది కావాలంటే అది సాధించుకోగలిగినటువంటి ఆ శక్తివంతులం అవుతాం. కాబట్టి అందరూ ఆత్మశక్తిని ఉపయోగించుకుని అద్భుతమైన జీవితంలో అద్భుతాలు పొందాలి అని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ. మేడంకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆధ్యాత్మికత సేవ ఓ పని చేస్తే నాకెంత అనేది ఉండిద్ది. బయటకు ఫిజికల్ వరల్డ్లో అడుగుపెట్టి పని చేయాలంటే మగవాళ్ళకి ఎక్కడికైనా తిరగలరు, ఎంతైనా సేవ చేయగలరు. ఇంట్లో ఇవాళ మన అన్నా కానీ సర్దుకోవచ్చు. లేడీస్కి అడుగుపెట్టి తిరగాలంటే ఎన్నో ఇబ్బందులు. అటువంటిది స్త్రీమూర్తులు ఇద్దరు ఎన్ని ఆంక్షలు ఉన్నా కానీ బయట అడుగుపెట్టి సాహసం అంటే ఎలా ఉంటుంది ఏంటండి? అంత విశేష సేవ మగవాడు చేయడం వేరు, స్త్రీమూర్తులు చేయడం వేరు. ఎందరికో ఆదర్శంగా ఎంతో విశేష సేవకు ప్రతీకగా నిలిచిన ఇద్దరు శ్రీమూర్తుల కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా విశేష సేవలు అందిస్తూ అట్ ప్రెసెంట్ అద్భుతంగా అక్కడ ఎన్టీఆర్ జిల్లాను తీర్చిదిద్దుతున్న మన గ్రేట్ గ్రాండ్ మాస్టర్ చెన్నకేశ్వరరావు గారి అమూల్యమైన సందేశం తీసుకుందాం. వేదిక మీద ఉన్నటువంటి మహానుభావులందరికీ నమస్కరిస్తూ, అలాగే ఈరోజు 108 గ్రామాలు 108 పిరమిడ్లు అన్న కాన్సెప్ట్తో మీ అందరి ఇక్కడికి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇప్పుడంటే డివైడ్ అయినాయి. ఇంతకుముందు కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా కలిపే ఉండేది. కాబట్టి ఉభయ కృష్ణా జిల్లాకి ఈ స్కీము వర్తిస్తుందని నేను అనుకుంటున్నా. 108 గ్రామాలు 108 పిరమిడ్లు అంటే దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే ఒక 54 పిరమిడ్లు కృష్ణా జిల్లాకి, ఒక 54 పిరమిడ్లు ఎన్టీఆర్ జిల్లాకి షేర్ చేసుకుందాం. ఇంకా మోర్ దెన్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. అందుకే సార్ చేల్చట్లేదు, కలిసేమన్నా ఏం చెప్తున్నాం. అలా కాదు, 2 జిల్లాలు ఇప్పుడు డివైడ్ అయినాయి. కృష్ణా జిల్లా అంటే చాలామందికి ఎన్టీఆర్ జిల్లా తెలియదు, కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా కలిపే మాట్లాడుకుంటున్నాను కాబట్టి అభిప్రాయంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఒప్పుకోవట్లా. సో ఏదైనప్పటికీ కూడా నవ్వుతున్నాడు కాబట్టి ఒప్పుకున్నాడు అనుకుంటున్నా.
చెయ్యి పెట్టి శబ్దాలు ఇచ్చాడు కాబట్టి సో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వేరు కాదు, అందరం కలిసే పనిచేద్దాం. అది 108 అవుతాయా 208 అవుతాయా అనేది మనకి ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలి కాబట్టి 108 అని పెట్టుకుంటే టార్గెట్ కోసం మనం పనిచేయడం జరుగుతుంది కాబట్టి అలా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి మనకు అసలు చేసేవారికి టార్గెట్ అనేది అవసరమే చేసుకుంటూ వెళ్ళిపోదాము. ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ గ్రామాల్లో కొత్తగా ఎవరైనా గ్రామాల్లో ధ్యానం పరిచయం చేయాలనుకుంటే కనుక అది కృష్ణా జిల్లా కానివ్వండి, ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా వాసులు ఉన్నారు, కృష్ణా జిల్లా వాసులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మరి వారన్నట్టుగానే కృష్ణా జిల్లా వాసులు ఎవరైనా ఉంటే కనుక శివ గారిని కాంటాక్ట్ చేయండి. మరి ఎన్టీఆర్ జిల్లాలో ఎవరైనా గ్రామాల్లో ధ్యానం క్లాసులు పెట్టాలన్నా, ఎవరైనా పిరమిడ్లు కట్టాలనుకున్నా మరి నన్ను సంప్రదించండి. నన్ను సంప్రదిస్తే దానికి కావాల్సినటువంటి విషయాలతో ముందుకు వెళ్దాము. కాబట్టి కలిసి సమిష్టిగా అందరూ కలిసి పనిచేస్తేనే ఆ పిరమిడ్ జగత్ అనేది మరి సక్సెస్ అవుతుందనేటువంటి అభిప్రాయానికి మనందరం కూడా ముందుకు వెళ్దాం. ఇంకొక ముఖ్య విషయం, మరి ధ్యాన జగత్ ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ప్రకటించబడింది. మొదట్లో ప్రారంభించినప్పుడు ధ్యాన యజ్ఞాలన్నీ కూడా 7 రోజులతోనే ప్రారంభించారు. మరి తర్వాత అది 11 రోజుల ధ్యాన మహాయాగం, ధ్యాన మహాచక్రాలు 11 రోజులుగా రూపుదిద్దబడినాయి. అది డిసెంబర్ 21 నుంచి 31 వరకు. అంటే మొదటి రోజు డిసెంబర్ 21, ఎండింగ్ డే డిసెంబర్ 31. మరి ఈ విజన్ అనేది పత్రిజీకి దాదాపుగా 10 సంవత్సరాల క్రితమే రావడం అనేది మరి ఎలా కలిగిందో అనేది మనకు తెలియదు. కానీ ఈ రోజున మనం చూసినట్లయితే ఆ రోజున పత్రిజీ విజన్ ఈరోజు సాక్షాత్కరించబడింది మన కళ్ళ ఎదుట అనేది వాస్తవమైన విషయము. అంటే మన పిరమిడ్ భవిష్యత్ ద్రష్ట ఎవరంటే ఎవరు? పిరమిడ్ భవిష్యత్ ద్రష్ట మన గురువు గారే, బ్రహ్మర్షి పత్రిజీ. గట్టిగా కొట్టాలి చప్పట్లు. మరి ఏనాడో 10 సంవత్సరాల క్రితమే డిసెంబర్ 21 ఎందుకు పెట్టారో తెలియదు. మరి డిసెంబర్ 21 ఎందుకు పెట్టారంటే ఎవరికి తెలియదు. దానికి దగ్గర ఎవరికి సమాధానం లేదు. ఏదో గురువు గారు కదా పెట్టారు కదా మనం యాక్సెప్ట్ చేద్దామని ముందుకు వెళ్ళాం. కానీ ఈ రోజున గత సంవత్సరం మరి ఐక్యరాజ్య సమితిలో సుమారుగా 175 దేశాలు దీన్ని అంగీకరించి ఆమోదించి వాళ్ళ దేశాల్లో కూడా ఈ డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా అంగీకరించడంతో మరి దాన్ని మనందరం కూడా గత సంవత్సరం ఫస్ట్ ఇయర్ చేసుకున్నాం. ఈ సంవత్సరం మరి 2వ సంవత్సరం. మరి ఇది కేవలం మన ధ్యానులకు మాత్రమే తెలిసిన విషయం. ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది డిసెంబర్ 22వ తారీఖున ఏర్పడింది అనేది కేవలం ధ్యానం చేసే ధ్యాన ప్రపంచం వరకు మాత్రమే తెలుసు. బయట ప్రపంచానికి ఎవరికి కూడా చాలామందికి తెలియదు. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఎవరైతే రామచంద్ర మిషన్ ఎవరైతే ఉన్నారో మరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వాళ్ళకి, అలాగే బ్రహ్మకుమారిస్ వారికి, ఎవరైతే ఆ ధ్యానపరమైన యోగపరమైన మార్గంలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ డిసెంబర్ 21 అనేది ప్రపంచ ధ్యాన దినోత్సవం తెలుసు. కాబట్టి మిగతా పబ్లిక్ ఎవరికి తెలియదు. మరి తెలియదు కాబట్టి తెలియాల్సిన విషయం మనం చెప్పాలి. కాబట్టి ఈ డిసెంబర్ 21ని మనం వీలైనంత వరకు పబ్లిక్లోకి వెళ్ళి దీన్ని అనౌన్స్ చేయడానికి ఎంతసేపు మనం ఎంజాయ్ చేయడమే కాకుండా మనం సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ యొక్క సెలబ్రేషన్ ఈ డేని, ఈ యొక్క వరల్డ్ మెడిటేషన్ డేని పబ్లిక్లోకి ఎంత విస్తారంగా మనం షేర్ చేయగలిగితే మరి ప్రతి ఒక్కరిలో నోట్లో కూడా డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం అనేది తెలిసే విధంగా ఎలాంటి ప్రయత్నాలు చేయగలిగితే అలా ప్రయత్నాలు, ఏ విధంగా పబ్లిసిటీ చేయగలిగితే ఆ విధంగా పబ్లిసిటీ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. అయితే ఈసారి డిసెంబర్ 21 ఆదివారం వచ్చింది కాబట్టి మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీసుల్లో చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫీసులు ఆ రోజు సెలవు కాబట్టి మరి కాలేజెస్లో చెప్పాలన్నా స్కూల్స్లో చెప్పాలన్నా డిసెంబర్ 21 ఆదివారం వచ్చింది కాబట్టి చెప్పడానికి కుదరదు. కాబట్టి దాన్ని ఒకరోజు ముందుగా అంటే శనివారం నాడు డిసెంబర్ 20వ తారీఖున మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటిలోకి వెళ్ళి వాళ్ళ ఆ యొక్క ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ వెళ్ళి కనుక్కొని అయ్యా మాకు ఒక అరగంట సేపు సమయం ఉండి ధ్యానం నేర్పిస్తాము, దీనివల్లంతా కూడా మీరు వర్క్ చాలా ఎఫిషియెంట్గా చేసుకోగలుగుతారు, ఎలాంటి టెన్షన్స్ ఆఫీస్ వర్క్లో టెన్షన్స్ లేకుండా మీరు చేసుకోగలుగుతారని చెప్పి మనం అడిగితే వాళ్ళు ఎవరు కాదనరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా డాక్టర్స్ కూడా చెబుతున్నారు. కాబట్టి ఏ ఆఫీసులో నాకు తెలిసి కాదనే మాట రాదు. ఒక అరగంట కాకపోతే కనీసం 20 నిమిషాలన్నా ధ్యానం వాళ్ళకి నేర్పించి దీని యొక్క ధ్యానం యొక్క ఉపయోగాలు తెలియజెప్పినట్లయితే బాగుంటుంది. ఇలా మనం అన్ని ఆఫీసులో చెప్పుకుంటూ కాలేజీలో చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే కనీసం ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం కాకపోతే 5 సంవత్సరం అయినా దీన్ని కేంద్ర ప్రభుత్వం మరింతగా గుర్తించి
ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ద్వారానే ఈ యొక్క స్కీమ్ వచ్చినప్పటికీ కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఫోకస్ లేదు. ఆ ఫోకస్ కలిగే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేసి మరి గతంలో మరి యోగా డే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టి ఎంత భారీగా చేసిందో, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందో, ఎంత అద్భుతంగా నిర్వహించిందో మనందరికీ తెలిసిన విషయమే. మరి రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ప్రభుత్వం తలుచుకుంటే అవని పనేముంది. మనం చేస్తూ ఉంటే ప్రభుత్వానికి ఏదో రోజు, ఈరోజు మనం శాఖాహార ర్యాలీలు చేస్తున్నాం, భారీ ఎత్తున శాఖాహార ర్యాలీలు చేస్తుంటే మనం చేస్తున్నటువంటి ర్యాలీలకు వచ్చే జనాన్ని గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళి ఏంటి ఇంత ర్యాలీలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా కొంత ఆరా పెట్టినట్టుగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వాళ్ళు కూడా గ్యాదర్ చేసినట్లుగా నాకు తెలిసిన విషయం ఇది. కాబట్టి అదేవిధంగా మనం ఈ విధంగా ఈ యొక్క ధ్యాన డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో మరి గవర్నమెంట్కి మనం చేయూతనిచ్చి మనం చేసే పని వాళ్ళే ప్రజల్లోకి తీసుకువెళ్తారనేటువంటి సంకల్పంతో మనందరూ ఈ రోజు నుంచే కృషి చేద్దాం. దానిలో భాగంగానే మేము మరి విజయవాడలో డిసెంబర్ 22వ తారీఖున మరి సత్యనారాయణపురంలో బీఆర్టీఎస్ రోడ్లో శారదా కాలేజ్ ఎదురుగుండా పబ్లిక్ నడి రోడ్డు మీద అంటే ట్రాఫిక్ ఉండదు ఆ రోడ్డు మీద. ఆ రోడ్డు దేనికి ఉపయోగిస్తారంటే ఎక్కువగా పెద్ద పెద్ద మీటింగ్లు జరిగినప్పుడు ఆర్టీసీ బస్సులు, తర్వాత బయట నుంచి వచ్చినటువంటి టూరిస్ట్ బస్సులు తీసుకొచ్చి ఆ రోడ్లో పెడతారు. ఆ రోడ్డు అంతా ఖాళీగా ఉంటుంది. ఆ రోడ్లో మనం దాదాపు ఒక 700 మంది 800 మంది పైనే రావాలనే సంకల్పంతో రేపు ఆదివారం 21వ తారీఖు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రజలకి ధ్యాన శిక్షణ, ధ్యాన అవగాహన అనేటువంటి కాన్సెప్ట్తో మరి ఆ రోజు చేయడం జరుగుతోంది. దానికి మరి ముఖ్య అతిథులుగా మన జాయింట్ కలెక్టర్ గారిని పిలిస్తే ఆవిడ చక్కగా స్పందించి నేను తప్పకుండా వస్తానని చెప్పి ఆవిడ మాటిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, అలాగే సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గారు కూడా ఆయన వస్తానని చెప్పి తప్పకుండా మరి ఆయన మాటిచ్చారు. ఆ రోజు మరి మన రాఘరాజు సారు, పద్మ మేడమే ఆ ధ్యాన శిక్షణ అవగాహన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగానే మనం జరుపుకుంటున్నాం. మన కళ్యాణ్ రామిరెడ్డి గారు కూడా ఒక గెస్ట్గా వస్తున్నారు. సో 6 to 8 మార్నింగ్ 2 అవర్స్లోనే మనం ఫినిష్ చేసుకుంటాము. కడతాలు వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ కూడా ఎవరైనా ఉంటే మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకుని సాయంత్రం నుంచి మనం కర్తాలకి వెళ్ళవలసింది. మీ అందరికీ మరొకసారి ఇక్కడ కూర్చున్న వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఈ రోజు నుంచి మీరందరూ కూడా మీరు మర్చిపోయారు ఇందాకైతే ఇక్కడ ఇంకొక అనౌన్స్మెంటు 8 గంట సౌండ్ లేడా 6 గంటల నుంచి 8 గంటల వరకు ఇక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 గంటలకు సార్ 10 గంటలకి మానస సరోవర ధ్యానాశ్రమంలో మరి ఇదే కార్యక్రమం సెలబ్రేషన్స్ అక్కడ కూడా జరుగుతుంది. అందరూ కూడా మీ అందరికీ వారి తరపున నేనే మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అయితే ఈ రోజు నుంచి రానున్న 6 రోజుల్లో మనం చేయవలసిన పని ఏంటంటే, ఇందాక మన శివగారు చెప్పాడు హలో అనగానే చెలో కడతాలని. మరి దానితో పాటే హలో అనగానే ఏం చెప్పాలంటే అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం డిసెంబర్ 21 ఈ మాట చెప్పి మిగతా మొదలు పెట్టండి. హలో అన్న తర్వాత మీరు హలో అంటాం కాకుండా డిసెంబర్ 21 అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం ఇక చెప్పండి. తర్వాత మీ మ్యాటర్ మీదైతే ఏదైతే అవి మాట్లాడుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. చేసుకుందామా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం? ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇంకా మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య కారకులు 111 సంవత్సరాల హిమాలయ యోగి మన సంత్ సదానందగిరి గారు. మరి మామూలుగా క్లాసెస్ జరుగుతున్నాయి. లక్ష్మణరావు గారిని అడిగాం, 11వ తేదీని చెప్పారు, నీకు 15వ తేదీ అయితే ఓకేనా అని. మరి 11వ తేదీ చెప్పారు. ఈ 4 రోజుల్లో ప్లాన్ చేసుకున్నాము. మరి ఆహ్వానించగానే విచ్చేసిన ధ్యాన మిత్రులందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఆయన అమూల్యమైన సందేశం తీసుకోవాలా వద్దా? ఇంకా ఎందరో మాస్టర్స్ ఉన్నారు, వారందరూ అమూల్యమైన సందేశం తీసుకుందాము. మిగతా వాళ్ళవి క్లుప్తంగా తీసుకొని ఆయన దగ్గరకు వెళ్ళిపోతాము. మరి విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాంధీ గారు, ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదు. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి వేదికను అలంకరించినటువంటి మహానుభావులందరికీ,
ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూపుడికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పటిదాకా మరి ఎన్నో విషయాలు చెప్పారు మహానుభావులందరూ. అంటే ఈ పత్రిజీ గారు ఎందుకు ధ్యానం అనేది మరి ఇంత సింపుల్గా ఉంది, కానీ దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? కొన్ని సంవత్సరాలుగా మరి బ్రహ్మర్షి జక్క రాఘవరావు లాంటి వాళ్ళు కానీ మరి అందరూ వాళ్ళ యొక్క జీవితాలని అంకితం చేసి మరి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. కనీసం చూస్తే కొన్ని గ్రామాల్లో, కొన్ని మండలాల్లో కనీసం ఒక వ్యక్తి కూడా లేడు ధ్యానంలో, కనీసం పిరమిడ్స్ కూడా లేవు. మొన్న సార్కి ఫోన్ చేసి ఒక మేడము విజయవాడలో మహానాడు రోడ్లో ఏదైనా సెంటర్ ఉందా అంటే మరి రాఘవరావు నా నెంబర్ ఇవ్వడం జరిగింది. అక్కడ పిరమిడ్స్ ఏం లేవు. సుమారుగా అంటే ఇంత జనాభాలో సుమారుగా 5 లక్షల జనాభా విజయవాడలో కనీసం వందల సంఖ్యలో కూడా పిరమిడ్లు లేవు. మరి ఇదంతా మరి ఇక్కడ ఏమన్నా మన పేతృ లోపం ఉందా అంటే మరి అందరూ మహానుభావులు ఎంత అద్భుతంగా చేస్తున్నారు వర్క్ అంతా కూడా. ఇదంతా ఎందుకు జరుగుతుందని ఆలోచించినప్పుడు ఒక మాస్టర్ యొక్క క్లాసులో ఏమని అర్థమైందంటే, కొన్ని యుగాలుగా మానవాళి భగవంతుడికి దూరంగా మరి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది. అంటే దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, పైలోకాల్లో ఉన్నాడు, నీకంటే ఎక్కువ భిన్నంగా ఉన్నాడు, మరి నీకంటే అతీతుడు అని చెప్పుకుంటూ ఒక జన్మ కాదు, 2 జన్మలు కాదు, ఒక యుగం కాదు, కొన్ని యుగాలుగా మానవాళిని తప్పుదారి పట్టించారు. మరి ఉదాహరణ చెప్పాలంటే ఒక వ్యక్తి యొక్క సంపదని, అతని యొక్క ఆస్తిని మొత్తాన్ని దొంగిలించి అతన్ని ఒక జైల్లో బంధించి అతని చేతికి సంకెళ్ళు వేస్తే మరి అలా మానవాళి మొత్తాన్ని కూడా ఈ భూమి మీద అలాంటి పని చేశారు కొంతమంది వ్యక్తులు. మరి వాళ్ళందరూ ఎవరో కాదు, ఇక్కడ ఉన్న మనందరం కూడా. మరి అవన్నీ ఆ సంఖ్యలను బద్దలు కొట్టడానికి వచ్చిన వాడే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నువ్వే దేవుడివి, గుళ్ళో దేవుడు లేడు అని చెప్పాడు. నువ్వు మాంసం తింటే రాక్షసుడివి, నువ్వు మానవుడు కాదు అని చెప్పాడు. మరి డాక్టర్ల దగ్గర మరి రోగాలకి మందులు లేవు, నీ లోపలే అనంతమైన శక్తి ఉంది, నువ్వే దేవుడు అయినప్పుడు నీ రోగాన్ని నువ్వే తగ్గించుకోవాలని చెప్పాడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ ఏ చెప్పినా డైనమిక్ స్టేట్మెంట్. కాకపోతే దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది అవగాహనతో ఉన్నారు, ఇంకా తెలుసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ధ్యానం చేయడం ఎవరికి లాభం అంటే ఎవరు చేస్తారో వాళ్ళకే లాభము. మనల్ని మనం తెలుసుకుంటాం, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం. మరి వేదాలు చెప్పిన అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, మరి ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ వేదాల్లో ఉన్నటువంటి భావనలు మరి అన్ని సూటిగా జనాలకి మధ్యవర్తులు లేకుండా మరి అందించాడు బ్రహ్మర్షి పత్రిజీ. ఈ రోజున మన మాస్టర్స్ అందరూ ఏమంటారంటే భగవంతుడు ఎవరు అంటే ఎస్ నేను దేవుణ్ణి అని నిర్భయంగా ధైర్యంగా చెప్పగలిగారు. మరి మానవాళ్ళంతా కూడా భ్రమల్లో, భయాల్లో, భ్రాంతుల్లో మరి ఆ పూజలు చేస్తే ఈ భయాలు ఈ తొలగిపోతాయి, ఈ సమస్యలు తొలగిపోతాయి. ఎవరి సమస్యలు ఎవడు తీర్చలేడు ఈ భూమి మీద. ఎవడు వాస్తవానికి వాళ్ళే సృష్టికర్త అని అనుకున్నప్పుడు నీ వాస్తవానికి కూడా నువ్వే సృష్టికర్తవి, నా వాస్తవానికి నేనే సృష్టికర్తని అని చెప్పేసి మరి సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు పత్రిజీ. మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ ఖచ్చితంగా అయ్యే తీరుతుంది ఏదో రోజుకి. మనందరికీ తెలుసు, కరోనా అప్పుడు చూస్తే జనాలు ఎవరు మానవాళ్ళంతా కూడా భూమండలం మీద ఎవరు బయటికి రాలా. మరి బాగా ట్రాఫిక్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ఒక మనిషి కూడా బయటికి రాని పరిస్థితి వచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ సత్యాన్ని ఆపడం ఎవడి వల్ల కాదు. నిప్పుని కొంగులు దాచుకోవడం కష్టము. దీన్ని ఆపడం అనేది ఎవడి వల్ల కాదు. ఆపదాన్ని ప్రయత్నం చేస్తే దానిలోనే అతను మాడి మసైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మరి ఈ మనవంతుగా మనం ఏం చేయాలంటే ధ్యానము, శాకాహార ప్రచారం చేస్తూనే ఉందాం. అలాగే తన కోసం తాను బతికేవాడు పశువుతో సమానం. మరి అలాగే 10 మంది కోసం బతికితే అతను పశుపతితో సమానం. కాబట్టి మనందరం కూడా మరి అందరికీ ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందిస్తే మరి శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు ఇవన్నీ కూడా సాధ్యమే. సాధ్యం కాదంటూ మరి ఏమీ లేదు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కూడా ఆయన మహిమలు ఏమి లేవు ఆయన దగ్గర. ఆయన సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో పుట్టిన వ్యక్తి. సార్ చెప్పారు, నాకేం మహిమలు లేవయ్యా, నేను కూడా సామాన్యంగా పుట్టాను, ఉద్యోగం చేస్తున్న భార్య పిల్లలు ఉన్నారు. మరి ఆయన యొక్క జిజ్ఞాస ఈ రోజున మనందరినీ మరి ఈ యొక్క మరి ఆధ్యాత్మికత వైపు మనం ప్రయాణం చేసింది. నిజమైన ఆధ్యాత్మికత అంటే ధ్యానము, ధ్యానం ద్వారా జ్ఞానము,
జ్ఞానమే ముక్తి అని చెప్పేసి భగవానుడు చెప్పినవ్వండి, ఏ మహానుభావుడు చెప్పినా సరే. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మన కోసం ఎక్కడో వచ్చి ఒక దేవుడు వచ్చి కూర్చొని నీ కోసం ఎవరేమి మీ తల రాయట్లేదు. మరి నీకు జ్ఞానం కావాలి, నీకు ముక్తి కావాలి అంటే ఖచ్చితంగా నువ్వు సాధన చేయవలసిందే. మీకు సాధనే ముక్తి మోక్షాన్ని ప్రదర్శిస్తుంది, కానీ వేరే ఏమి ఎవరు నీకు ప్రత్యేకించి ముక్తి మోక్షాన్ని ఇవ్వడానికి ఎవడు లేడు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శివ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మరి నేను ఏ కార్యక్రమం చేసినా కానీ ఆటోమేటిక్గా గాంధీ గారు ఇన్వాల్వ్ అయి ఉంటారు. మరి నేనంతా జ్వరం, జలుబు, అందుకే వాయిస్ అలా ఉంది. అండ్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే రాము గారు మరి మచిలీపట్నంలో ఉంటూ విశేషమైన సేవలు అందిస్తున్న గ్రాండ్ మాస్టర్ ఆయన యొక్క చిరు సందేశం తీసుకుందాం క్లుప్తంగా. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, విచ్చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మనకి ఇంత అద్భుతమైనటువంటి జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజుకి ఒకసారి గట్టిగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నా పేరు రాము అండి, మచిలీపట్నము. మరి పత్రిజీ ఏమిచ్చారు అంటే, ఈరోజు మానవ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా లేచింది మొదలు పరుగు పరుగు పరుగాయే, ఎంత పరిగడినా గమ్యం దరిచేరదయ్య అన్నట్టుగా ఉంది ప్రతి ఒక్కరి జీవితం. మరి అటువంటి జీవితాల్లో మనం బ్రతుకు నీడుస్తున్నటువంటి తరుణంలో పత్రిజీ అనే మహానుభావుడు మన జీవితంలో ప్రవేశించి ఏదో ఇచ్చాడు సంథింగ్. ఆ ఇచ్చిన దానికి నిదర్శనమే ఈరోజు ఇంతమంది ఈ హాల్లో ఉండడానికి కారణం. మరి వర్కింగ్ డే ఈరోజు అందరికీ కూడా ఎన్నో పనులు ఉంటాయి. మరి వారి పనులన్నీ కూడా పక్కన పెట్టుకుని ఏదో లోక కళ్యాణకరమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో నేను సైతం ఒక సమిధన అవ్వాలని చెప్పి ఇచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ప్రణామాలు తెలియజేసుకుంటున్నామండి. 108 ధ్యాన గ్రామాణం, అలాగే 108 పిరమిడ్లు. మరి ఇటువంటి కార్యక్రమం ఈ పేరు వింటేనే ఎక్కడో వైబ్రేషన్స్ వస్తున్నాయి. మరి ప్రతి ఆదివారం కూడా మచిలీపట్నంలో అద్భుతంగా ధ్యాన సత్సంగాలు జరుగుతున్నాయి. ఎంత జరుగుతున్నా సరే మంత్లీ 1 టైం ధ్యాన గ్రామీణం అని ఏర్పాటు చేస్తున్నాము. రేపు ఆదివారం చెన్నూరులో విజయలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో చెన్నూరులో ధ్యాన గ్రామీణం అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. ఎంత చేసినా సరే ఇంకా వెళ్తే ఏంటా వెళ్తే అంటే ఇంకా 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 చెప్పాలని. మరి అటువంటి చెప్పాలని బయటికి రావాలంటే రాలేని వెసులుబాటు కాని పరిస్థితి. మరి అటువంటి పరిస్థితుల్లో 14 సంవత్సరాలు వనవాసం చేసినటువంటి నేను ఈ ధ్యాన ప్రచార భాగంలో ఇన్నాళ్ళకి రిలీజ్ అవుతున్నాను. మరి మాస్టర్స్ నాకు ఇచ్చినటువంటి గొప్ప బహుమతి అనుకుంటున్నాను ఈ సమయం. మరి ఇటువంటి సమయాన్ని అంతా కూడా నేను చక్కగా మరి ఈ కార్యక్రమంలో ఈ ప్రాజెక్టులో నా వంతు సహకారం నేను అందిస్తానని శివ గారికి మరి పెద్దలందరికీ కూడా మాట ఇస్తున్నాను. ఎలా అందిస్తాము అంటే భగవద్గీతలో అద్భుతమైనటువంటి ఒక శ్లోకం ఉంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ద్రోణీతి మతిర్మమ. అంటే ఎక్కడైతే కృష్ణుడు ఎక్కడైతే అర్జునుడు ఇద్దరు కలిసి ఉంటారో అక్కడే విజయం వస్తుంది. పత్రిజీ మనకి నేర్పించింది ఏంటంటే గొప్ప సంస్కారం. కృష్ణుడు అంటే ఆధ్యాత్మికం, అర్జునుడు అంటే ప్రాపంచికం. ఈ రెండింటిని కలగలుపుకుని మనం ఎటువంటి ప్రచార కార్యక్రమంలో అయినా సరే వెళ్ళాలండి. మరి మన సంసారం, మన పిల్లలు, మన కుటుంబ వ్యవహారాలు, మన ఉద్యోగ వ్యవహారాలు అన్నీ చూసుకుంటూనే మనకున్న సమయాన్ని గురువు మనకి ఏదో ఇచ్చాడు. ఏదో ఇవ్వబట్టే ఈరోజు మన మొహాలన్నీ కూడా ఇంత వెలుగుతూ ఉన్నాయి. లేదంటే ధ్యానంలోకి రాకముందు అందరం కూడా వెలవెలపోతూ ఉన్నటువంటి జీవితాలని ఇంత వెలుగుతో నింపినటువంటి ఆ గురువు పని మనం బాధ్యతగా తీసుకుని ముందుకు నడిపించాలి. మరి ఈ వంతు సహకారం నేను ఖచ్చితంగా అందిస్తామని మరి మాస్టర్స్ అందరికి కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మనం అందరికన్నా ముఖ్యమైనటువంటి సంత సదానంద యోగి గారి మరి మా గురువు గారి యొక్క ఆ చైర్ని ఆయన ఫుల్ఫిల్ చేశారు. ఆయన చూస్తుంటే అదే అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఒకసారి రాము గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయి సందేశాలు? ఎలా ఉన్నారు మాస్టర్స్? మరి పత్రి సార్ అన్నారు మీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుడిని అని. ఒక సొసైటీ డీసెంట్రలైజ్ ఫామ్ చేయడమే అసమం అయితే అది తీర్చిదిద్ది చేసి చూపించిన మహానుభావుడు, అంతేనా కదా? ఆయన బాడీ వెకేట్ చేస్తున్నప్పుడు అన్నారు రామలక్ష్మణ్ మాస్టర్, సార్ మీ తదనంతరం ఎవరు అంటే
ఎవరైనా ఒకటి అప్పచెప్పచ్చుగా. పైనుండి ఒకటి ఆర్డర్ ఇస్తే కింద వర్కర్స్ అంతా ఫాలో అవుతారు, లేదంటే సబార్డినేట్స్ ఫాలో అవుతారు. అప్పుడు కంపెనీ ఈజీగా రన్ అయిపోతుంది. చాలా సింపుల్. కానీ ఈ డీసెంట్రలైజ్డ్గా ఈ సొసైటీని అంకురార్పణ చేయడమే అసంభవం అయితే దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. పత్రి సార్కి మెసేజ్ వచ్చింది డీసెంట్రలైజ్డ్గా రన్ చేయని. ఓకేనా? మనం చూస్తున్న మాస్టర్స్ని చెప్తే ఎవరు చేయరు. ఒక 4 months లేదంటే 40 days ధ్యానం చేస్తే ఆ సోల్ ఊరుకోదు. ఎంతమంది చూడట్లేదు? ఇది రుజువైందా లేదా? ఇదే నిదర్శనం. అందుకే పత్రి సార్ ఈ సొసైటీని అంత అద్భుతంగా తీర్చిదిద్దిన తర్వాత లాస్ట్లో కూడా అన్నారు, నా తదనంతరం ఎవరంటే ఈ సొసైటీ ఫామ్ అయిందే మైత్రి మీద. మైత్రి ద్వారా ఎవరైతే ధ్యానాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్ళారో వారందరూ నా తదనంతరమే అన్నారు. అందుకే పత్రి సార్ ఫిజికల్ బాడీ వెకేట్ చేసిన తర్వాత జరిగిన ఫస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగం ఏంటండి? 3-4 జనాలతో జరిగింది. మామూలుగా 25వ తేదీ క్రిస్మస్ రోజు ఆదివారం వచ్చే జనాలు ఫస్ట్ పత్రిజీ ధ్యాన మహాయాగం అంతమంది వచ్చారు. 21 ఆదివారం 25వ తేదీ ఆదివారం వచ్చే జనాల కన్నా 3 వచ్చారు. అది కూడా 21వ తేదీన వచ్చారు. సేవదల్ తరపున అక్కడ నేను సర్వీస్ చేస్తున్నాం. వంట సెక్షన్లో, ఫుడ్ సెక్షన్లో వడ్డించేవాడికి ఊపిరాడికి పడిపోయారు. అంతమంది వచ్చారు. అంటే 11 days ఉండడం అంటే పత్రి సార్ ఫిజికల్గా వెళ్తే ఆయన యొక్క ఎనర్జీ తక్కువ ఉన్నట్లు అనిపించింది, చైతన్యంగా మారిపోయారు. పత్రి సార్ ప్రతిరూపాలుగా ముందుకెళ్తూ విశేషమైన ప్రచారం చేస్తున్న గ్రేట్ గ్రాండ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎక్కడ ర్యాలీస్ పెడుతున్నా కానీ విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఇయర్ విశేషంగా ర్యాలీస్ చేయడం జరిగింది నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో. మరి తిరుపతి, డోన్, అలాగే శ్రీకాకుళం, అలాగే చాలా చోట్ల జరిగింది. శ్రీకాకుళంలో ఏప్రిల్ మంత్లో ర్యాలీ చేశాం. అక్కడ ర్యాలీ అయిన తర్వాత ఎంత మూమెంట్ అయిందో ర్యాలీ అంతవరకు, ర్యాలీ అయిన తర్వాత 10 times స్పీడ్ అందుకుంది. అక్కడ మాస్టర్స్ అంటున్నారు, ర్యాలీ జరగకముందు లాస్ట్ ఇయర్ ఒక 150 members వచ్చారనుకోండి, ఈసారి 1500 members రాబోతున్నారు. ఎలా ఉందండి? కాబట్టి మామూలుగా ఈ కార్యక్రమం ఇప్పుడు ఆ రేంజ్లో చేద్దాం అనుకున్నాము. కాకపోతే కడతాల్ బిజీలో ఉండి మనం ప్రచారం చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఎక్స్పీరియన్సే కదా. మరి రాజమండ్రిలో జస్ట్ 7 daysలో ఒక అద్భుతమైన ప్రచారం చేసి అక్కడ సంగిశెట్టి శ్రీనివాసరావు గారిని ఈస్ట్ గోదావరి జిల్లా ప్రెసిడెంట్, అక్కడ వాళ్ళందరి మిత్రులతో సహకారంతో 2500 మందితో జస్ట్ వారంలో చేశాం. కాబట్టి ఇప్పుడు కూడా అలాగే చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు మన ముఖ్యమైన సంకల్పం ఏంటి? డిసెంబర్ 21న హలో మాస్టర్స్, హలో మాస్టర్స్. మరి ఈరోజు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. మధ్యాహ్నం ఇప్పుడు అద్భుతమైన సందేశం, మన సదానంద గిరి గారి సందేశం తీసుకున్నాక ఇంకా చాలామంది మాస్టర్స్ ఉన్నారు, వారి సందేశాలు తీసుకుందాము. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 2 నుంచి 3 వరకు మన పిప్పల ప్రసాద్ గారి అద్భుతమైన సంగీత ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత 1 గంట సేపు అమూల్యమైన సందేశాలు ఉంటాయి. ఆ తర్వాత 4 గంటలకి నుండి 5 గంటల వరకు మహాకరుణ శాఖాహార ర్యాలీ. నేను అన్నాను కదా 11th డిసైడ్ అయ్యామని, ఇప్పుడే పర్మిషన్ కోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. ఓకేనా? అంటే జస్ట్గా అలాగ మనము సరదాగా ప్లాన్ చేసుకుంటేనే ఇది అద్భుతంగా జరిగింది. అదే 24 centersలో క్లాస్ పెడితే ఎలా ఉంటుంది? ఒక 3000 మందితో సింపుల్గా చేసేసుకోవచ్చు. మరి దీనికోసం మాస్టర్స్ అందరు సిద్ధంగా ఉండండి. ఒక 24 centers క్లాసెస్ అంటే డైలీ ఒక 12 members మాస్టర్స్ కావాలి. మరి చెన్నకేశ్వరరావు గారు, రాజకుమారి గారు, మరి డాడీ ఉన్నారు. మరి అందరూ ముందుకు వస్తే మాస్టర్ సిద్ధంగా ఉంటే ఇవన్నీ ఆడుతూ పాడుతూ చేసుకోవచ్చా కదా? బాగుందా సంకల్పం? 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. 111 సంవత్సరాల హిమాలయ యోగి
శ్రీ 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 సంత్ సదానంది గారి అమూల్యమైన సందేశం తీసుకుందాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితా వీణ యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసనాం యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. మా గురుదేవులైనటువంటి మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని సంగీతపు ఉయ్యాలలో ఉర్రూతులోగించిన ప్రసాద్ గారికి, ఈరోజు మహాసంకల్పం పెట్టుకొని ఈ కార్యక్రమానికి ఇక్కడ ఏర్పాటు చేసిన చిరంజీవి శివకు, వేదికను అలంకరించిన జ్ఞాన మహారత్నాలకు, జ్ఞానులకు మీ అందరికీ అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ ప్రధాన కార్యక్రమం ఆ చిరంజీవికి ఈ 108 అన్న సంకల్పం రావడం. 108 గురించిన గొప్పతనం మనకు బాగా తెలిసే ఉంటుంది. పూజలు చేస్తున్నప్పుడు ఏమంటాం? అష్టోత్తర పూజ అంటాం, అష్టోత్తర శతనామావళి అంటాం, అష్టోత్తర శత కుంభాభిషేకాలు అంటాం. ఆ 108కి అంత విశేషత ఉంది. ఎవరైనా గురువు దగ్గర మంత్రం తీసుకుంటే ఆ మంత్రాన్ని కూడా 108 జపించాలని మాల పెట్టారు. రౌండ్ ఫిగర్గా 100 ఉండదు, 101 ఉండదు, 108 ఉంటుంది. దేనికి దానికి ప్రాధాన్యత, ప్రత్యేకత? ఒకటి ఉన్నది పరబ్రహ్మం ఒకటే అని తెలుపుతుంది. ఆ మధ్యలో ఉండేది పూర్ణం, సున్నా శూన్యం కాదు. మన సనాతన ధర్మం ఎప్పుడు పూర్ణం అని చెప్తుంది. 8 మాయా సంఖ్య. ఆ 1 ఈ మాయ 2 కలిసిపోతే అయ్యేది 9. సర్వం కలిత్వం బ్రహ్మ అనే 9 సంఖ్య. సంఖ్యాశాస్త్ర విశిష్టత కలిగి ఉంది ఈ 108. మీరు 9వ ఎక్కం చూడండి. 9 1లు వచ్చా లెక్కలు? అలసిపోయారా? 9 2లు 18. 1 8 కూడితే 9 3లు 2 7 కూడితే 9 4లు 3 6 9 5లు టోటల్ కరో 9 6లు మళ్ళా 45 రివర్స్. అక్కడే అర్థం చేసుకోవాలి. అట్లా 9ని మీరు ఎంత పెద్ద సంఖ్యను పెట్టి హెచ్చిచ్చి దాన్ని సింగిల్ డిజిట్కు తెస్తే అదంతా మళ్ళా 9 అవుతుంది. మానవులంతా పుట్టేది 27 నక్షత్రాల్లో. వాటికి ఒక్కొక్క దానికి 4 పాదాలు ఉంటాయి. 27 × 4 108. మన బతుకులంతా 12 రాసులు 9 గ్రహాల మధ్య తిరుగుతూ ఉంటాయి. 12 × 8 9 108. ఒక గురువు దగ్గర ఒక మంత్రం తీసుకొని 108 టైమ్స్ జపం చేస్తే నీ నక్షత్ర దోషాలు, నీ గ్రహ దోషాలు, నీ రాశి దోషాలు పోతాయి అన్న మహత్తరమైన భావన పెట్టి మన పూర్వీకులు అది పెట్టారు. ఇప్పుడు పత్రిజీ గారు ఇచ్చిన మంత్రం మనము 108 సార్లు చేస్తే కూడా మనకు అదే ఫలితం వస్తుంది. పత్రిజీ గారు అందరూ అంటారు గురువు కాదు, గురువు కాదు. మరి ఆయన గురువు కాకపోతే ఇంకేంటి? ఏదో ఒక గురువు దగ్గరికి పోతే ఎవడో ఒకడు ఏదో ఒక మంత్రం ఇస్తా అంటాడు. మరి గురువుగారు మంత్రం ఇలేదు కదా అనుకుంటారా? దక్షిణ భారతదేశంలో అంతా గురువుల దగ్గర ఒక మంత్రం పొందాలని తపన పడుతుంటారు జనాలు.
శరవణ భవ అనే 6 అక్షరాల మంత్రం సుబ్రహ్మణ్యుడికి చెందిన గొప్ప మంత్రం అది. పత్రిజీ గారు మనకు కూడా 6 అక్షరాల గొప్ప మంత్రం ఇచ్చారు. శ్వాస మీద ధ్యాస 6 అక్షరాలు. దాన్ని పట్టుకుంటే అయిపోయింది. మన సాంప్రదాయం అంతా గురు బినా విద్యా నహి అనే సాంప్రదాయం. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఒక కొత్త ఊర్లోకి పోతాం, ఏ వీధిలోకి పోవాలో మనకి తెలియనప్పుడు ఒకరిని అడిగితే ఆ అడ్రస్ చెప్పినోడు కూడా మనకు గురువు. ఎందుకంటే మనకు తెలియనిది సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాడు. పత్రిజీ కొత్తగా కనిపెట్టలే ధ్యానం అనే దాన్ని. వేదాల్లో ఉన్నది, అది కఠోరమైంది, సాధించేదానికి అందరికీ సాధ్యం కానిది. అది అందరికీ సాధింపబడాలనే లక్ష్యం పెట్టుకొని వచ్చిన మహానుభావుడు పత్రి. అట్లా వచ్చిన కారణంగానే ఆయన ఈరోజు ఇంతగా దాన్ని విశ్వవ్యాప్తం చేయగలిగినాడు. ఏ వ్యక్తి అయినా ఉపాధిలో ఉంటే ఆ పవర్ కొంచెం దూరమే పనిచేస్తుంది. ఉపాధి ఇడిచిపెడితే ఎక్కడికైనా విశ్వవ్యాప్తంగా పోతుంది. మనమే ఇంకా పరిధులు గీసుకొని ఉన్నాం. క్షమించాలి, కోప్పడకూడదు. 108 అంటే భాగం వేసుకుంటామా, మా జిల్లా మీ జిల్లా అంటాడు. మనది అనుకోవాలి కానీ మేం చేస్తాం మీరు చేస్తాం. మనం నాది నాకు వదిలిపెట్టండి. నాకు అంటే నాకుంటా ఉండడమే, ఇంకోటి ఏం లేదు. మనది మనం అనుకున్నప్పుడు సర్వము సాధ్యమే. అబ్బా శివ గొప్ప కార్యక్రమం చేస్తున్నాడు, 108 పెట్టాడంట, క్లాప్సులు మట్టు కొట్టేస్తాడు. ఆయనకు వెనకల సపోర్టు ఎవరో, ఆయన ఏ ధైర్యంతో అది పెట్టుకున్నాడు, పత్రిజీ యొక్క మోటివేషన్తో అది పెట్టుకున్నాడు. మరి మనమంతా ఎవరో పత్రిజీ శిష్యులైనప్పుడు ఇదంతా మనదే, శివాది ఒక్కడిదే. మళ్ళీ ఆయనకి క్రెడిట్ పోకూడదు, 108 నేను చేసేసాను అని. మనం చేసినాం అనుకొని ఉండాలి, మనం ఒక చెయ్యి వేయాల. ఆ 108 ఊర్లలో మీ ఊర్లు ఉంటాయి. మనదంతా విశ్వవ్యాప్త భావన, మన సనాతన భావనే అది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. అంటే గోవులు బ్రాహ్మణులు ఇద్దరే బాగుండాలనా, మిగతా వాళ్ళు బాగుండకూడదా? బ్రాహ్మణుడు అంటే ఎవడు? నిత్యము బ్రహ్మమునందు ఉన్నవాడు, బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. జంజం ఒకటి లైసెన్స్ బిళ్ళ వేసుకుంటే వాడు వాపనోడు కాదు. జాతస్య సర్వశూద్ర, పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు శూద్రుడే. వానికి జ్ఞానం అంటూ దొరికినప్పుడు వాడు బ్రాహ్మణుడవుతాడు. ఆ జ్ఞానాన్ని పత్రిజీ గారు మనకు అత్యంత సులభమైన మార్గంలో చెప్పాడు. ఇంకా ఇంతకన్నా సులభమైన మార్గం రాదు. ఆయన చెప్పిన ఆ శ్వాస ఎంత గొప్పది అనేది మీరేమన్నా గమనించారా? మీకు ఇప్పటికిప్పుడే రుజువు చూపిస్తా. మీరందరూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కదా. కొంచెం గాలి తీసుకోండి, ఇంకొంచెం తీసుకోండి, ఇంకా తీసుకోండి. నేను చెప్తానే ఉంటా. ఎంతసేపు తీసుకుంటారు? ఏం చేయాలా? వదలాలనా? ఆ వదిలేటప్పుడు మన అహంకారం, నేను చేస్తున్నానన్న భావన, ఆ గాలిలో అది పోతాంది అనుకుని వదలడం మొదలు పెడితే పొందడం వస్తుంది. ఎక్కడ కూడా పైలే చూడో ఫిర్ బాద్ మే పావో. ఒకటి వదలండి, వదిలినప్పుడే పొందగలుగుతాం. ఇది నేర్పించారు అతి రహస్యంగా పత్రిజీ గారు. శ్వాస అనే దాని లోపల ఇంత చిన్న రహస్యం ఉంది. శ్వాస గొప్పతనం ఇంకా మీకు చెప్తా. రోజు స్నానం చేస్తారా? రోజు నిద్రపోతారు. ఈ 2 పనులు దేనికోసం చేస్తారు? శారీరక శుద్ధి కోసం స్నానం చేస్తారు,
శరీర కండరాల అలుపు తీర్చుకునేకి నిద్ర చేస్తారు. మరి దీని వెనకల శక్తివంతంగా పనిచేస్తున్న మన మనస్సుకు శుద్ధి శక్తి కల్పింప చేయాలంటే ధ్యానం ఒకటే మార్గం. అప్పుడు ఆ మనస్సు శుద్ధీకరణ చెందితే ఆ మనస్సే ఆత్మగా పరిణితి చెందుతుంది. ఆత్మ వేరు, ప్రాణం వేరు, మనిషి వేరు. ఇవన్నీ మనం ఇన్ని పేర్లు పెట్టుకున్నాం. హృదయం అంటాం, ఇన్ని అనుకుంటున్నాం. ఉన్నది లోపల అంతా ఒకటే పనిచేస్తుంది. దానికి ఆయా సందర్భాలలో ఆ పేర్లు పెట్టుకుంటున్నాం. నా మనస్సు ఒప్పుకోలే, నా ఆత్మసాక్షి ఒప్పుకోలే, మొత్తానికి నువ్వు ఒప్పుకోలే. ఆడ నీకు ఇష్టం లేదు, దానికి ఈ డైలాగులు కొడతావు. అటు ఆత్మనన్నా పెడతావు, ఇటు మనసునన్నా పెడతావు. నాకు ఇష్టం లేదని ధైర్యంగా చెప్పవు. నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు అని రాగం తీస్తాం. ఉన్నది ఒకటే, సర్వం నడుపుతున్నది. ఆ లోనున్న దాన్ని తెలుసుకో, నువ్వే బ్రహ్మం. ఈ మాట వేదంలో చెప్పబడింది. టైం ఎక్కువ తీసుకుంటున్నానా? మా కుండలిని యోగంలో ఒక అద్భుతమైన రహస్యం, మీరే దేవుడు అని చెప్పేదానికి ఈజెస్ట్ మెథడ్ ఒకటి ఉంది. ఈ చక్రాల గోల చెప్పాల్సి వస్తుంది. మీకు ఏమన్నా తెలుసా? మీకు ధ్యాన చక్రం ఒకటి తెలుసు, కానీ లోపల చక్రాలు ఏమన్నా తెలుసా లేదా? తెలుదా? కొంతమందికి తెలిసే ఉంటుందిలే. మానవుడి శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. సహస్రారం ఇది. కింద మూలాధారం అని ఒకటి ఉంటుంది. ఆ మూలాధారం భూతత్వం, స్వాధిష్టానం అనేది జలతత్వం, మణిపూరకం అనేది అగ్నితత్వం, అనాహత చక్రం వాయుతత్వం, విశుద్ధి చక్రం ఆకాశతత్వం. ఈ రెండు చక్రాలకు మధ్యలో బ్రహ్మగంధి, విష్ణుగ్రంథి, రుద్రగంధి అనే 3 గ్రంథులు ఉంటాయి. మూలాధార స్వాధిష్టాలం దగ్గర బ్రహ్మగంధి అనేసి ఒకటి ఉంది. ఆడ మగ పునరుత్పత్తి చేస్తుండే అవయవం అక్కడ ఉంది, స్వాధిష్టాన చక్రం దగ్గర. మరి మీరంతా సృష్టి చేస్తూనే ఉన్నారుగా, పిల్లల్ని కంటున్నారు. మీరంతా బ్రహ్మమేనా? బ్రహ్మలే కదా. తల్లి తండ్రి సంతానం కంటున్నారంటే వాళ్ళు బ్రహ్మ. ఆ సంతానాన్ని తమను తాము పోషించుకుంటున్నారు. దానికి పైన ఉండేది విష్ణు గ్రంథి అంటారు. ఇప్పుడు విష్ణు ఎవడు? నిన్ను మీరు పోషించుకుంటున్నారు, మీ పిల్లలను పోషించి పెద్ద చేస్తూ ఉన్నారు. మీరే విష్ణు. ఒక్క నిమిషం ముక్కు మూసుకోండి, జై శ్రీరామ్ అయిపోతాము. అదే రుద్రగంధి. 3 ఇక్కడనే ఉన్నాయి. ఈ 3టిని నియమించి నడిపే పరబ్రహ్మం ఇక్కడ ఉంది. శివ కుటుంబం అంతా మన ఒళ్ళులో ఉంది. శివ కుటుంబం. ఆ శివుడు ఏమన్నా ఉండాలే, మొత్తం ఈ శివుడు కాదు, ఆ శివుడు. ఇక్కడ సదాశివుడు ఉన్నాడు. అమ్మవారు పార్వతి మూలాధారం కింద కుండలిని శక్తి అనే రూపంలో ఉంటుంది. అందుకే ఆమె ముద్దుల కొడుకు తాను సొంతంగా తయారు చేసుకున్న గణపతి అక్కడ ఉంటాడు. మామూలుగా పెట్టలేదు వాళ్ళు, అంతా మొత్తం సిస్టమ్. ఈ అమ్మను ఆ అయ్యతో కలిపితే తప్ప సుబ్రహ్మణ్యుడు అనే 6 చక్రాల వాడు ఉండడు. వాడే మనలో ఉన్న షణ్ముఖం సుబ్రహ్మణ్యుడు అని చెప్పబడే 6 చక్రాలు. అంతటి అర్థం ఉండి అప్పుడు తత్వమసి అంటే మీకు అర్థమవుతుంది. ఊరికే ఎవడు పడితే వాడు తత్వమసి అహం బ్రహ్మ, నేను బ్రహ్మ అయిపోయినావు. ఆ బ్రహ్మ నువ్వు బ్రహ్మ కాలేదు, బ్రహ్మలో పడినావు. వారసత్వం గురించి ఎవరు ఏమేమి చెప్పారు వాళ్ళు. చాలా కంపెనీలు ఉంటాయి. స్థాపించినోడు జై శ్రీరామ్ అయిపోతే వాని కొడుకులు కాకుల్లాగా కుక్కల్లాగా కొట్టుకుంటారు. కానీ పత్రిజీ గారు ఒకటే అన్నారు, నీ తర్వాత ఎవరు అంటే మొత్తం సాధన చేసే ప్రతి ఒక్కడు నా అనుయాయే అన్నాడు. ముఖ్యంగా ఇటువంటి మూల స్తంభాలను కొన్ని పట్టుకున్నాడు. దాంట్లో ఆయన ఎవరైనా క్వాంటమ్ వ్యాలీ న్యూటన్ ఆయన ఆశయాన్ని ఎక్కడికి తీసుకొని పోవాలని చేస్తున్నాడంటే ప్రపంచంలో అన్ని చోట్ల విద్యా యూనివర్సిటీలే ఉన్నాయి. ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెట్టే ప్లాన్లో ఆయన ఉన్నాడు.
ముక్క సుక్క లేకపోతే ఒక్క దినం గడపలేని వ్యక్తి ఈ పొద్దు పత్రిజీ గురించి అంత గొప్పగా చెప్తూ ఉన్నాడు అంటే ఇక్కడే మీకు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకప్పుడు ముక్క సుక్క లేకపోతే యుద్ధమే, అట్లాంటి వాడు ఇక్కడ ఉన్నాడు. మొత్తం కమ్యూనిస్టు, ఊడగట్టి లాక్కునే రకం ఇక్కడ ఉన్నాడు. అక్కడ ప్రమిళ రాజ్యం ఉంది, ఆడోళ్ళ రాజ్యం. ఆమె పెట్టిన పిరమిడ్ అంతా ఆడోళ్ళే. వీళ్ళందరూ ఏ స్ఫూర్తితో ఈ పొద్దు ఇంత మెయింటైన్ చేయగలుగుతూ ఉంటారు? ఏమీ లేకున్నా కానీ 108 గ్రామాలలో పిరమిడ్లు కట్టించాలా, 108 గ్రామాలలో ధ్యానులు చేయాలా అని మొన్న వచ్చిన ఈ మహానుభావుడు పెట్టుకున్నాడు. వీళ్ళంతా ఓల్డ్ స్టూడెంట్స్, అది కొంచెం కొత్త స్టూడెంట్. వీళ్ళే చేయలే ఆ పని, ఆ సంకల్పం పెట్టుకున్నాడు. మంచి సంకల్పానికి సహకారం ఇవ్వాల్సిందే కదా. తప్పకుండా మనం అంతవరకు మనకు చేతనైనంత సాయం చేస్తాం. ముందుకు సాయం చేయడం కాదు, సహకరిస్తాం, ఒక చెయ్యి వేస్తాం. సాయం చేయడం ఎవరికి ఎవరు సాయం చేస్తారు? పైవాడిదే అంతా. వీఆర్ షేరింగ్, పంచుకుంటాం, పంచుకొని పెంచుకుంటాం. ధ్యానాన్ని అద్భుతంగా చేస్తాం. ఆ సంకల్పం ప్రపంచమంతా ధ్యానమయం కావాలా అనేది ఆయన కోరిక, ప్రపంచమంతా పిరమిడ్లు కావాలనేది ఆయన కోరిక. మనమంతా ఎక్కడైనా పోయి గుళ్ళు కడతాం. గుళ్ళు కడితే మనకు ఒక ఆటంకం ఉంది. అక్కడున్న ముస్లిం బాయిలు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ మనం కట్టిన గుళ్ళలోకి రారు. సరే, మనం గుళ్ళు కట్టుకున్నాం, దిక్కుమాలింది, మనలో మనకు గోల. అది కృష్ణ మందిరం అంటమ్మా, నేను పోను, నేను రామ భక్తుడిని. అది విష్ణు మందిరం అంటమ్మా, నేను శివభక్తుడిని, నేను ఆడికి పోను. వీడి ఇట్టనామాలు, వాడు అట్టనామాలు, మొత్తం అంతా 3 నామాలే, ఎక్కడికి తేడా లేదు. ఇట్టా పెట్టుకుంటాడు, కొట్టుకొని సస్తా ఉంటాడు. ఏం చేస్తావాలా? అప్పుడు పిరమిడ్ కడితే నా హిందూ, నా ముసల్మాన్, నా క్రిస్టియన్, నా బూడా, నా గరీబ్, నా పేదోడు, నా ధనికుడు, ఆడా కాదు మగా కాదు, వయసువాడు కాదు పిల్లవాడు కాదు, ఎవడైనా వచ్చేదానికి ఉన్న ఛాన్స్ మందిరం పిరమిడ్ మందిరం. ఇంకా మన దాంట్లో పెట్టుకుంటే ఈ గోల దండిగా ఉంది. ఎక్కడో ఒక చోట కొన్ని పరీక్షలు జరుగుతున్నాయంట. అన్నిట్లో 3 ఫైనల్కి వస్తూ ఉన్నారు. అక్కడ ఉండే ప్రైజులు 2, ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు. 3వ వాడిని పంపించేకి లేదు. పంపనప్పుడు ఏం చేస్తాం మనం? పొమ్మనలేక పొగ పెడతాం కదా. అట్లా ఆ 3ని పిలిచి, మీ 3కి కలిసి ఒక పరీక్ష పెడతాం. ఫస్ట్ ఎవడు, సెకండ్ ఎవడు వస్తే వాళ్ళిద్దరికే ప్రైజులు, 3వ వాడికి లేదు అన్నారు. ఓకే, ఆల్ రైట్ అన్నారు. 3 నిలబడ్డారు. వీళ్ళు ఏం చెప్పారు? ఈ నుంచి ఆడ ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మేము 3 రాళ్ళు పెట్టాం, అవి పట్టుకొని రావాలి. ఎవరు పట్టుకొని వస్తే ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజ్, నో థర్డ్ ప్రైజ్ అన్నారు. ఓకే అన్నారు. తుపాకీ తీసుకుని డామ్మని కాల్చారు. దాంట్లో ఒక ఆయన క్రిస్టియను, ఓ గాడ్ సేవ్ మీ అన్నాడు, పోయేస్తున్నాడు. 2 ఆయన ముసల్మాన్ భాయ్, యా అల్లా ముజే బచావ్ అన్నాడు, ఆయన పోయినాడు. 3వ వాడు మనోడు, ఓం గణేశాయ నమః అన్నాడు. గణపతి వాణి కోసం లేచేంత లోపల పరమేశ్వర అన్నాడు. మా నాయన చూసుకుంటాడులే అని వాడు కూర్చున్నాయి. పరమేశ్వర అన్నవాడు నోరు మూసుకొని కూర్చోకూడదా? అమ్మా జగన్మాత అన్నాడు. మా ఆవిడ చూసుకుంటుందిలే అని ఆయన కూర్చుంది. ఆమె లేచింది. షణ్ముఖ అన్నాడు. మా చిన్న కొడుకు చూసుకుంటాడులే అని. ఇంకా వాడు లైన్గా మన వాళ్ళ పేర్లన్నీ చదువుతున్నాడు, రామకృష్ణ, గోవింద, వెంకటేశ్వర అని. వీళ్ళిద్దరూ పరిగెత్తిపోయి వచ్చినారు, ప్రైజులు కూడా తీసుకొని పోయినారు. ఆ దౌర్భాగ్యం నుంచి మనం బయటపడాల. ఏకం సత్తు విపురా వదంతి, ఉన్న సత్యం ఒకటి, దాంట్లో నుంచే ఇన్ని వచ్చినాయి, అన్నీ కూడా అక్కడిదే అనే సత్యం మనం తెలుసుకోవాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. మన లోపలికి మనం ప్రయాణం చేసేదానికి పత్రిజీ గారు ఇచ్చిన సులభమైన మార్గం
ధ్యాన మార్గం. ధాన్యం మీద ధ్యాస పెడతాం, ధనం మీద ధ్యాస పెడతాం, దీని మీద ఎందుకు పెట్టలేం? ఇది మనకు అవసరమైంది. ధనం మీద ఎట్లా ధ్యాస పెడతామో, ధాన్యం మీద ఎట్లా ధ్యాస పెడతామో, అట్లాంటిది దీని మీద కనుక పెట్టగలిగితే, మళ్ళీ మీకు ప్రత్యక్ష ఉదాహరణ స్టేజ్ మీదనే 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా మీలో రన్నింగ్ రేస్ చేసేవాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. 60 ఏళ్ళు దాటినాక తెలియకుండా చెయ్యత్తమాక, రమ్మని చెప్తా, పరిగెత్తాలా? పరిగెత్తారా ఎవరైనా? ఈదలాడతారా ఎవరైనా? 60-70 దాటిన తర్వాత నేషనల్ అవార్డు తీసుకున్నాడు స్విమ్మింగ్లో ధ్యానం శక్తితో. ఇక్కడే ఉన్నాయి మీకు ప్రత్యక్ష ఉదాహరణలు. మామూలు హౌస్ వైఫ్, దేవుని దయ ఇంతో అంతో చదువుకునింది, నువ్వు ట్రాన్స్లేషన్లు చెయ్యి అంటే ఏ శక్తి వచ్చి ఆ చెయ్యితో రాయిస్తూ ఉందో, ఎన్ని పత్రిజీ గారు చెప్పిన ఎన్ని పుస్తకాలను మహాతల్లి రాయగలిగింది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఆ ధ్యానం చేయడంతో వచ్చింది. ఇన్ని ఉదాహరణలు మీకు నేను ఇక్కడ చూపిస్తూ ఉండా, వీటిని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీరందరూ కూడా ధ్యానం చేసి రేపు పొద్దున ఇక్కడ స్టేజ్ మీద కూర్చొని మాట్లాడే స్థాయికి మీరందరూ రావాలా. ఇదేంటో మేము ఈడ కూర్చున్నాం, మీరు ఆడ కూర్చున్నారు కాదు, వీఆర్ బోత్ సేమ్. అదేంటో సినిమా డైలాగ్ ఉంది. అట్లా మనమంతా మధ్య మధ్యలో కొంచెం నవ్వుకుంటూ ఉండాలి. మధ్య మధ్య పానీయం సమర్పయామి అని దేవునికి అంటాం కదా, సీరియస్గా చెప్పుకొని మన ముఖాలు ఎందుకు పెట్టుకోవాలా? అప్పుడప్పుడు ఈ అని ఏబిసిడి అంటూ ఉండాలి. ఎందుకంటే వాడు ఎవడో దిక్కుమాలినోడు చెప్పాడు, నవ్వు 4 విధాల చేటు అని. నవ్వు 1000 విధాల మేలు. మనస్ఫూర్తిగా నవ్వడం నేర్చుకోండి, దొంగ నవ్వులు కాదు. 90% మనం నవ్వేదంతా దొంగ నవ్వులే. ఎవడో డోర్ కొడతాడు, కిటికీలో నుంచి చూస్తాం, దిక్కుమాలినోడు మళ్ళా వచ్చాడా అనుకుంటా పోతాం. తలుపు తీసి అన్నయ్య గారు ఎప్పుడు వచ్చారు అంటాం. అస్మంటి నవ్వులు నవ్వకూడదు. మనకున్నటువంటి మన ఆత్మసాక్షాత్కారం మనకు కలిగితే అప్పుడు లోపల నుంచి నవ్వు వస్తుంది. పరా పశ్యంతి మధ్యమ వైఖరి. ఆ వైఖరి నవ్వులో మీరందరూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఒకసారి స్వామీజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇంకా ఇంకా ఎలా ఉంది ఆ మహానుభావుడు? ఇంకా అన్ని ఊళ్ళకెళ్ళి అందరినీ స్ఫూర్తి కలిగించి ధ్యానోన్ముఖులను చేయాలని కోరుకుంటూ మరొకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఒక 5 మినిట్స్లో బ్రేక్ తీసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనము ఇక్కడ ముఖ్యంగా కలవడానికి కారణం ఏంటంటే 108 ధ్యాన గ్రామాలు, 108 పిరమిడ్స్. ఎలా ఉంది ఆలోచన? మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో భాగంగా పత్రి సార్ చేసిన కృషి అనన్య సామాన్యం. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒకసారి గేట్ క్లాప్స్ కొడదాం. అటువంటి మహానుభావుడు బెంగళూరులో పిరమిడ్ కట్టించారు. ఏంటండి, 7 వండర్స్ ఆఫ్ ది బెంగళూరు అని ఓటింగ్ వేస్తే నెంబర్ 1 పొజిషన్ వచ్చింది బెంగళూరు. అక్కడ చూడదగ్గర ప్రదేశాలు నెంబర్ 1 వచ్చింది. ప్రతి ఆదివారము ధ్యానానికి సంబంధం లేకుండా ఒక 3000 మంది నుంచి 5000 మంది వెళ్తున్నారు అక్కడ ఆ ప్రాంతానికి. ఓకేనా? మరి అటువంటిది మన కడతాల కైలాసపురి. ఏంటండి, కడతాల కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్. అక్కడ పత్రి సార్ శక్తి స్థల్ ఉంది. ఏముందండి?
పత్రి సార్ శక్తి స్థల్, ధ్యానం అంటేనే పత్రి సార్, అహింస అంటేనే పత్రి సార్. అలాగే విశేష సేవ అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? పత్రి సార్. మరి సమతామూర్తి అనే విగ్రహం హైదరాబాద్లో ఉంది. ఆయన విగ్రహం అక్కడ పెట్టిన తర్వాత చాలామంది గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు ఆయన ఎవరని. ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకోవడం జరిగింది. అటువంటిది విశేష సేవ అంటే పరాకాష్ఠ మన పత్రి సార్. అటువంటి మహానుభావుడు యొక్క మాన్యుమెంట్ క్రియేట్ చేసుకొని, ఆయన యొక్క బయోగ్రఫీని క్రియేట్ చేసుకొని తీర్చిదిద్దుకొని ఆ ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరినీ ఆకర్షించే విధంగా మనం డిసెంబర్ 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏం చేసుకుంటున్నామండి? పత్రిజీ ధ్యాన మహాయాగం 4 ఈ నెల డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే ఆ మహోన్నతమైన కార్యక్రమానికి వెళ్ళాలా వద్దా? మరి అందామా? హలో మాస్టర్స్, హలో మాస్టర్స్. హలో మాస్టర్స్ అంటే చెలో కైలాసపురి అనాలి. ఏమనాలి? హలో మాస్టర్స్, హలో మాస్టర్స్. వీళ్ళందరి గురించి చెప్పు, ఒక ఆయన గురించి చెప్పలే. మహా అంటే మీరు కట్టగలిగితే ఏం కడతారు? ఒక పిరమిడ్ కడతారా? ఇంకో మహాతల్లి కట్టింది అష్టలక్ష్మి పిరమిడ్ అని. 18 పిరమిడ్లు కట్టినారు ఒక చోట, అష్టాదశ శక్తిపీఠాలు అని. నేను చూసిన మ్యాక్సిమం సంఖ్య అదొకటి. ఈ మహానుభావుడు 88 పిరమిడ్లు కట్టి పెట్టుకున్నాడు అక్కడ. వంటశాల నుంచి, గోశాల నుంచి ఏ శాల కట్టినా అది పిరమిడే. ఈయన గురించి కూడా చెప్పలేదు కాబట్టి చెప్పా, గుర్తొచ్చింది. ఇప్పుడు ఆయన మాట్లాడతాడు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. సో మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు మన కడతాల కైలాసపూర్లో చేసుకుంటాం. తర్వాత పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవాలని పత్రి సారు సంక్రాంతి ధ్యాన సంబరాలు అని పిరమిడ్ చేతవనంలో మనకి అందించారు. పిరమిడ్ చేతవనం అనేది తిరుపతి నుంచి 70 కిలోమీటర్లు, అక్కడ 20 ఎకరాల విస్తీర్ణంలో 86 పిరమిడ్లతో మహా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పటికీ 9 ధ్యాన సంక్రాంతి యజ్ఞాలైనాయి. ఈసారి 10వ ధ్యాన సంక్రాంతి యజ్ఞం. వేలాది మంది వస్తారు. పత్రి సార్ ఒకటే మాట చెప్పారు, సంక్రాంతి అంటే ఆత్మబంధువులు, ఆత్మ జ్ఞానుల ఆత్మోత్సవం అని. సో మనమందరం ఆత్మబంధువులందరం. సో ఈసారి సంక్రాంతికి అందరూ మీరు జీతవనం రావాలని, ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకు జీతవనం ఒక పుట్టినిల్లుగా భావిస్తారు. సో మీరందరూ తప్పనిసరిగా సంక్రాంతి ధ్యాన మహాయాగానికి రావాలని నేను ఈ వేదికపై నుంచి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జీతవనం మీరు ఎంతమంది చూశారమ్మా? ఓకే, మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి తప్పనిసరిగా రావాలి. నిరంతరము 365 రోజులు అక్కడ ఉండడానికి వసతి ఫ్రీగా ఉంటుంది. అలాగే అన్నప్రసాదము ఉంటుంది. సో మీరు 20 రోజులు 10 రోజులు ధ్యాన సాధన చేసుకోవడానికి మహా అద్భుతమైన ప్రదేశం. క్రిస్టల్ పిరమిడ్ అని, రమణ సదన్ అని అనేక అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. దయచేసి మీరందరూ సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా ఈ సంక్రాంతి ధ్యాన సంబరాలకి మీరందరూ రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, భోంచేసాక మధ్యాహ్నం ఎంతమంది ఉంటారో చూడాలి. ఒకసారి ప్రభాకర్ గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఒక మనిషి ఎంత సేవగా చేయగలడు అనడానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన ఆశ్రమాలతో ఎన్ని వందల పిరమిడ్లు కనిపిస్తున్నాయంటే అక్కడ అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఎంత సేవ అంటే అసలు మా మనసును కదిలిస్తుంది అనమాట. సేవకు ప్రతీక ప్రభాకర్ గారు. ఆయన ఒకసారి మరి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. జస్ట్ 5 సెకండ్స్. మరి కర్తల్ కైలాసపురికి సంబంధించి అక్కడ సుమారుగా మనం 10 లక్షల మంది ధ్యాన యోగులకి అన్నప్రసాద యజ్ఞం జరుగుతుంది. మరి ఏపీ, తెలంగాణ, ఆల్ ఓవర్ ది ఇండియా నుంచి ఎందరో ధ్యాన యోగేశ్వరులు, మరి 111 సంవత్సరాల హిమాలయ యోగి మన సంత్ సహదానందగిరి లాంటి ఎందరో మాస్టర్స్ వస్తున్నారు. అటువంటి మహా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవుదాము. మరి ఇక్కడ ఒక్కసారి అందరూ
ఒకసారి ఆ కార్యక్రమానికి సంబంధించి విఐపి కార్డ్స్ని డిస్ప్లే చేద్దాము. ఓపెన్ చేసేసేయండి. మరి ఒక మాస్టర్ మాట్లాడితే ఒక స్ఫూర్తి ఉంటుంది. బ్రహ్మర్షి జక్కారావు గారు ఉన్నారు. 2023లో నేను ఒక సంకల్పం చేసుకున్నాను. అదేంటంటే 1,00,000 మందితో మెగా శాఖాహార ర్యాలీ చేయాలని. ఆ థాట్ వినంగానే అందరూ ఆనందించారు. ఆ ర్యాలీకి నవంబర్ 11, 2023లో ఆ కార్యక్రమాన్ని థాట్ చేశాము. ఆ టైంలో జూలై నెలలో ఒక 7 రోజుల్లో ఒక 2,000 మందితో గోశాలలో కార్యక్రమం జరిగింది అద్భుతంగా. ఆ రోజు పెట్టి ఆహ్వానించాము. అది ఆ ప్రోగ్రాం తర్వాత జక్కారావు గారు అన్నారు, నేను ఈ బిజీలో ఉన్నాను కదా, పిఎన్సి తరపున అన్ని జిల్లాలకు వెళ్ళి ఇంటర్వ్యూలు తీసుకోమన్నారు. ఈ టైంలో ఇంత బిజీగా ఉంటే ఇదెందుకు అని అనుకున్నాను. ఆయన చెప్పారు కాబట్టి వెళ్ళాను. ఆయన ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. ఆ జిల్లాలన్నీ తిరిగి ఒక్కొక్క మాస్టర్స్ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత పిరమిడ్ మాస్టర్స్ని పత్రి సార్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు, వారి సేవ ఎంత పరాకాష్ఠ స్థితిలో ఉందని నేను తెలుసుకోగలిగాను. అలాగే ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు నవంబర్ 11 ఆ రోజు 2023లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అత్యంత భారీ ర్యాలీ మనము విజయవాడలో చేసుకున్నాం. ఆ ర్యాలీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు అన్నారు, నువ్వు ఆల్ ఇండియా లెవెల్లో ర్యాలీ చేయాలి, నేషనల్ ఇన్ఛార్జ్గా ఉండు అని చెప్పిన తర్వాత విశేషంగా ర్యాలీస్ చేస్తున్నాం. అట్ ప్రెజెంట్ ఆయన యొక్క మైత్రితో కర్తల్ కైలాసపురికి ఈ 2 నెలలు ఇన్విటేషన్స్ ఇవ్వడం జరుగుతోంది అందరికీ. అందులో భాగంగా విఐపి ఇన్విటేషన్స్ రిలీజ్ చేయాల్సిన పెద్దలందరూ కోరుతూ వారందరూ నిలబడి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేద్దాం. ఒకసారి అందామా? ధ్యాన జగత్ కే, పిరమిడ్ జగత్ కే, శాకాహార జగత్ కే, బ్రహ్మర్షి పత్రిజీ కే. హలో మాస్టర్స్, హలో మాస్టర్స్. డిసెంబర్ 21 నుండి 31 వరకు విశ్వ కళ్యాణంలో భాగంగా జరగబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం 4K ఉయ్యూరు మాస్టర్స్ కి, విజయవాడ మాస్టర్స్ కి, 111 సంవత్సరాల స్వామీజీకి, ఊరికే దిష్టి పెట్టేస్తున్నాడు. 110 111 పెంచి బాధేస్తున్నాడు. నాకేమో 110. ఒక సంవత్సరం ఎంగే స్వామీజీ. ఓకే ఫ్రెండ్స్, మరి ఆ విశేష కార్యక్రమంలో సుమారుగా అందరినీ ఇప్పుడు మన ఇంట్లో ఒక విశ్వ కళ్యాణ కార్యక్రమం జరిగితే ఎలా ఉంటుంది? పిఎస్ఎస్ఎల్ ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క పండుగ పత్రిజీ ధ్యాన మహాయాగం. ఆ కార్యక్రమానికి మన బంధుమిత్రులందరూ ఆహ్వానించుకొని వెళ్దాము. ఆ కార్యక్రమం ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేద్దాము. ఆ కార్యక్రమానికి సంబంధించిన రిసిప్ట్ బుక్స్ ఇక్కడ ఉన్నాయి. అక్కడ దాంట్లో భాగస్వామ్యం అవ్వాలనుకున్న వాళ్ళు మన స్వామీజీ గారి చేతుల మీదుగా, మరి పత్రి సార్ ప్రతిరూపంగా ఉన్న జక్కారావు గారి చేతుల మీదుగా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిందిగా సూచన. మరి ఎవరెవరు ముందుకు వస్తారో ఈ 10 నిమిషాల్లో మరి స్వామీజీ గారి చేతుల మీదుగా, జక్కారావు గారి చేతుల మీదుగా ఇక్కడికి వచ్చి తీసుకోండి. మరి ఇప్పుడు ఇక్కడ వచ్చి తీసుకోవాల్సిన తీసుకోండి. అలాగే రిసిప్ట్ బుక్స్ బయట ఉన్నాయి. అలాగే ఇప్పుడు భోజనం అయిన తర్వాత 2 to 3 మన ధ్యానరత్న గానతుంబుర పిప్పల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సంగీత ధ్యానం 1 గంట సేపు ఉంటుంది.
3 నుంచి 4 వరకు మనకు ఇంకా ప్రముఖులు చాలామంది ఉన్నారు, వారి యొక్క సందేశాలు ఉంటాయి. అనంతరం 4 గంటలకి శాఖాహార ర్యాలీ ఇక్కడి నుంచి శివాలయం వరకు వెళ్ళి శివాలయం వద్ద స్నాక్స్ తీసుకొని అక్కడి నుంచి డిస్పర్స్ అవుతాం. ఉయ్యూరు సెంటర్, అక్కడ మనకు అన్ని బస్సులు అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడ ఎవరో పర్స్ మర్చిపోయారు. రిసీట్ బుక్ తీసుకుంటారా? ఆ మేడంకి స్వామీజీ గారి చేతుల మీదుగా. ఇంకెవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు? పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నప్రసాద రిసీట్ బుక్స్, డొనేషన్ బుక్స్ ఆ మహానుభావుడి చేతుల మీదుగా, మన జక్కరావు గారి చేతుల మీదుగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకుందాం. తీసుకున్న వాళ్ళకే షేక్ హ్యాండ్ ఇస్తారంట. మరి మన డ్యూటీ ఒక షిరిడి సాయిబాబా డ్యూటీ, మన డ్యూటీ ఒక బుద్ధుడి డ్యూటీ. ఒక షిరిడి సాయిబాబా తలుచుకుంటే నీటితో దీపాలను వెలిగించగలడు. మరి అటువంటి వ్యక్తి ఇంటింటికి వెళ్ళి ఎందుకు భిక్ష అడుగుతున్నాడు? లోక కళ్యాణంలో భాగంగా ఎవరైతే ఇస్తారో వారికి 10 వస్తుంది, వారి కర్మలు తొలుగుతాయి. కనుక ప్రతి ఒక్కరికి ఇవ్వడం నేర్పించడానికి ఆయన ముందుకు వెళ్తున్నారు. అలాగే ఒక షిరిడి సాయిబాబా ఎందుకు అడుగుతున్నారంటే, నేను దేహాన్ని కాదు, నేను చైతన్యాన్ని అని ప్రతి ఒక్కరిలో దైవాన్ని చూస్తూ తన అహంకారం తగ్గించుకుంటూ బ్రహ్మర్షి తత్వాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నారు. మనం కూడా ఒక షిరిడి సాయిబాబా లాగా ప్రతి ఒక్కరికి విశ్వ కళ్యాణంలో భాగమయ్యే అవకాశాన్ని మనం ఇస్తున్నాం. మరి భాగస్వామ్య వ్యక్తికి ఎంత పుణ్యం ఉంటుందో భాగస్వామ్యం చేసే వ్యక్తి ఎంత పుణ్యాత్ముడు. కాబట్టి అవకాశం ఇస్తేనే కదా, ఆహ్వానిస్తేనే కదా. పిఎస్ఎస్ఎంలోని ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క పండుగ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమం. మనమందరం కలిసి ఆ పత్రిజీ ధ్యాన మహాయాగం 4కి ఊరు వాడ, మనకు తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, మనం మాట్లాడని వాళ్ళకి, మనం ద్వేషించే వాళ్ళని కూడా కలిసి ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించి అక్కడికి తీసుకెళ్దాం. విశ్వ కళ్యాణంలో భాగం అవుదాం, అందరినీ భాగస్వామ్యం చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరూ భోజన కార్యక్రమం అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, అక్కడ ఏర్పాటు చేశారు. ఆ భోజన కార్యక్రమానికి అటెండ్ అవ్వండి.